You are the founder of Anus. అనూస్ ఎండి అనురాధ గారు. అనూస్ డైరెక్టర్ అనురాధ గారు. భరోసా ఇస్తోంది అనూస్. ఒక చిన్న గరాజ్ నుంచి ఇప్పుడు యూ హ్యావ్ అ కంపెనీ. దాదాపు 300 ఎంప్లాయీస్ ఉన్నారు మీ కింద. థ్రెడింగ్ కి, హెయిర్ కట్ కి అన్నిటికీ సరిపడా ఒక కామన్ చైర్, కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం. దానికి అనూస్ అనేది పేరు నేమ్ పెట్టేసి బ్రోచర్ ప్రింట్ చేసేసి అప్పుడు అందరికి మేమే పర్సనల్ గా వెళ్ళి ఇచ్చాం అనమాట. సో ఇప్పుడు అనూస్ అని పేరు ఎలా వచ్చింది? మీరు ఎందుకు వేరే పేరు కోసం చూస్తున్నారు? మీ సిస్టర్స్ అనూసే కదా, సో మీరు అనూస్ అని పెట్టుకోవచ్చు కదా. అది నచ్చింది మాకు. సో నలుగురు సిస్టర్స్, అనురాధ, అన్నపూర్ణ, అనుపమ, అనిరుద్ధ. 80s లో ఐ థింక్ విమెన్ బయటకు వచ్చి ఎక్సెప్ట్ ఫర్ యాక్ట్రెసెస్, నార్మల్ హౌస్ హోల్డ్ విమెన్ హెయిర్ కట్ కి తప్పించి ఐ డోంట్ థింక్ బయటికి వెళ్ళేవారు కాదు. సో మీరు స్టార్ట్ చేస్తా అంటే ఇంట్లో కన్జర్వేటివ్ ఫ్యామిలీ అవ్వడం వల్ల కొంచెం అపోజిషన్ ఉండేది చుట్టుపక్కల. పెడిక్యూర్ చేయాలి అంటే కాళ్ళు పట్టుకోవాలి. మ్యారేజ్ అయ్యింది అండ్ దెన్ యూ స్టేడ్ అవే ఫర్ 10 years. చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోకి వెళ్ళాను. ఎక్స్ హస్బెండ్ కూడా ఆయన ఇంట్రెస్ట్ లేదనమాట. అసలు 9 years దాకా అసలు నేను పేరెంట్స్ హౌస్కి మళ్ళీ బ్యాక్ రాలేదు, ఎందుకంటే ఐ వాజ్ నాట్ అలౌడ్ టు కమ్ బ్యాక్ అనమాట. సో ఆ పాయింట్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఫుల్గా లేదు. నేను బయటకు వచ్చేసరికి అసలు నా మీద ఏమీ లేదు, 1 గ్రామ్ బంగారం లేదు, 3 పిల్లలతో ఐ కేమ్ అవుట్. You had a difficult marriage. When you stepped out, అప్పుడు సొసైటీ రెడీ లేదు ఇది యాక్సెప్ట్ చేయడానికి. ఇంకా 9 years ఐ డ్రాగ్డ్ సమ్ హౌ, బట్ దాని తర్వాత ఐ రియలైజ్ దానివల్ల ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ, నార్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మై చిల్డ్రన్ టు. ఐ ఫీల్ నౌ ఐ వాజ్ సో ఇన్నోసెంట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే. అండ్ హౌ డిడ్ యూ సర్వైవ్ ఆ సొసైటల్ జడ్జ్మెంట్? సో కానీ ఒక 2-3 months ఐ వాజ్ అప్సెట్ ఆన్ దట్. తర్వాత నేను ఇమీడియట్గా రికవర్ అయ్యాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఖాళీగా లేనప్పుడు షేర్ లేకుండా శాలరీ 3,000 తీసుకునేదాన్ని అప్పుడు నేను. అది లక్కీలీ ఏమైందంటే సికింద్రాబాద్ ఫస్ట్ మంత్ బ్రేక్ ఈవెన్ అయింది. స్టిల్ కొత్తది అవడం వల్ల మేము ఓపెనింగ్ టు క్లోజింగ్ దాకా ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ 3 పిల్లలు ఎలా మేనేజ్ చేశారు ఇవన్నీ? పొద్దున లేసి పిల్లలకు కుక్ చేసుకొని వాళ్ళతో హోంవర్క్ చేయించేసి వాళ్ళని స్కూటీ మీద తీసుకెళ్లేదాన్ని 3ని. సో ఐ యూస్ టు డ్రాప్ దేర్ ఎట్ ద స్కూల్ అండ్ నేను వెళ్ళిపోయేదాన్ని. సో ఇలా ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అయ్యింది? విజయవాడ వాజ్ ఎ కమర్షియల్ సెంటర్ ఫర్ బ్యూటీ. 1 yearలో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. 92-93 విజయవాడ, దెన్ వైజాగ్. ఇంకా అక్కడ నుంచి 6 monthsకి ఒకటి, 1 yearకి ఒకటి వైజాగ్, చెన్నై, బెంగళూరు, ఇట్లా మళ్ళీ బ్యాక్ వచ్చి రాజమండ్రి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ బై రోడ్ నేను తిరిగేదాన్ని. నాకు అక్కడ రెస్ట్ ఉండదు. అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్స్ ఇవ్వడము, నైట్ కార్ ఎక్కి ట్రావెల్ చేయడము, నైట్ అంతా కార్లోనే నా నిద్ర. మళ్ళీ డేలో విజయవాడకు వచ్చి విజయవాడలో కౌన్సిల్స్ తీర్చి పడుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అన్ని అకౌంట్స్ చేసుకొని మేము వీక్లీ వన్స్. అది ఒక డిఫికల్ట్ ఫేజ్ అయి ఉంటుంది కదా పిల్లల్ని. 100% మోస్ట్ లైఫ్లో మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ మీ. డస్ ఇట్ బికమ్ ఈజీ ఫ్యామిలీ మెంబర్స్తో బిజినెస్ చేయడం ఆర్ కొత్త వాళ్ళతో చేయడం బెటరా? వెదర్ ఇట్స్ అ ఫ్యామిలీ ఆర్ పార్ట్నర్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు మెనీ పీపుల్ విల్ ఇంటర్ఫియర్. నా లైఫ్ యాక్చువల్లీ కష్టంగా ఉంది, చాలా థింగ్స్ అన్ఫేర్గా జరిగాయి అని నీకు ఆ ఆలోచన వస్తుందా? ఐ వెంట్ టు మహిళా కోర్ట్, ఐ హ్యావ్ టు ఫైట్ ఎ లాట్ ఫర్ ఇట్. సో అప్పుడు పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మహిళా కోర్టుకి వెళ్ళి కేసు వచ్చిన తర్వాత కూడా నాకు మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు పనిష్ మై ఎక్స్ హస్బెండ్. ఓన్లీ మై ఇంటెన్షన్ ఈస్ టు సేఫ్ గార్డ్ మై చిల్డ్రన్ అండ్ మై సెల్ఫ్, అంతే. I feel deeply honored to have you on my show. Thanks Amma, thanks for inviting me here. You are the founder of Anus. మీరు ఈ సంస్థ స్టార్ట్ చేసి 40 years అయింది. ఒక చిన్న గరాజ్ నుంచి ఇప్పుడు యూ హ్యావ్ అ కంపెనీ. దాదాపు 300 ఎంప్లాయీస్ ఉన్నారు మీ కింద. ఈ జర్నీ అసలు ఒక ప్యాషన్ నుంచి ఒక బిజినెస్ మోడల్ లాగా ఎలా గ్రో అయింది? ఇది నేను 10th class చదువుతున్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో వన్ ఆఫ్ మై అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ డాటర్ ఒక ఆవిడని చూసాము. తను పర్మింగ్ చేసుకొని వచ్చింది. సో తనని చూసి నేను బాగా ఫ్యాసినేట్ అయ్యి పేరెంట్స్ని కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసి చేయించుకోవడం జరిగింది. అప్పుడు చైనీస్ సెలూన్ ఒకటే ఉండేది మొత్తం హైదరాబాద్లో. సో పర్మింగ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ సెలవుల్లో స్కూల్కి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ అందరు చూసి బాగా అప్రిషియేట్ చేశారు అప్పుడు. సో దానివల్ల ఫ్యాసినేషన్ ఇంకా ఎక్కువైంది. అప్పటి నుంచి ఏంటంటే అంటే ఆ రోజుల్లో నాకు బాగా మ్యాగజైన్స్, వీక్లీస్, మంత్లీ మ్యాగజైన్స్, బుక్స్ చదివే అలవాటు ఉండేది. లైబ్రరీలో సబ్స్క్రిప్షన్ తీసుకొని మ్యాగజైన్స్ తెచ్చుకొని బాగా చదవడం జరిగేదనమాట. సో దాంట్లో నేను బ్యూటీ టిప్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడము, అప్పుడే స్కిన్ మీద, హెయిర్ మీద ఎక్స్పెరిమెంట్, కుకుంబర్ లాంటివి, తర్వాత శాండల్వుడ్,
టర్మరిక్, కస్తూరి పసుపు ఇవన్నీ కూడా స్కిన్కి అప్లై చేయడము. ఎగ్ వైట్స్లో అప్పుడే ఆల్మండ్ పౌడర్, తేనె, పెరుగు అట్లాంటివి చేసి మాస్క్ చేసి వేసుకోవడము. తర్వాత హెయిర్కి కూడా ఈ హైబిస్కస్ అంటే మందార పువ్వులది పేస్ట్, ఆకులు అవి పెట్టుకోవడము. తర్వాత హెన్నా పెట్టుకోవడము. అండ్ అప్పుడు ఎగ్ వైట్స్ అప్లై చేయడం హెయిర్కి. ఇట్లా హెయిర్ మాస్క్స్ పెట్టుకోవడము. ఇట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అది నా మీద చేసే ఎక్స్పెరిమెంట్స్తో కంటిన్యూస్గా 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అది కంటిన్యూ అయింది ఆ ప్యాషన్ అట్లనే. సో అప్పుడు డిగ్రీలో అనుకోకుండా డిగ్రీస్ కంప్లీట్ అయినాక సమ్మర్ హాలిడేస్లో మ్యాగజైన్లో ఒక ఇది చూసామన్నమాట, షెహనాజ్ హుస్సేన్ బ్యూటీ కోర్స్ ఇక్కడ కూడా నేర్చుకొని ఢిల్లీలో ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది. సో ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి అప్పుడు సిస్టర్ కూడా ఖాళీగా ఉండేది, తన కోసం కూడా ఏదన్నా సెర్చ్ చేస్తున్నాం ఏదైనా కోర్స్ కోసం అని. సో నాకు కూడా ప్యాషన్ ఉండడంతో నేను సిస్టర్ ఇద్దరం కూడా జాయిన్ అయినాం. ఇది 10th తర్వాతే? 10th కాదు, డిగ్రీ తర్వాత జాయిన్ అయినాం అనమాట ఇది. సో తను 16 years అప్పుడు అరౌండ్, నేను 20 years ఉన్నాను. నాకంటే తను ఆల్మోస్ట్ 3 years చిన్నది. షీ వాజ్ 17 years. సెకండ్ సిస్టర్. సెకండ్ సిస్టర్. సో ఇద్దరం జాయిన్ అయ్యాం కోర్స్లో. అయితే సమ్మర్ హాలిడేస్ తర్వాత నేను పీజీ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఎంఏ సాంస్క్రిట్కి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను. సో నాకు హాఫ్ డే కంప్లీట్ 1:30కి అయిపోయాయి క్లాసెస్. నేను అక్కడ నుంచి బ్యూటీ కోర్స్ చేయడానికి బషీర్బాగ్కి వెళ్ళేదాన్ని, సిస్టర్ పొద్దునే వెళ్ళిపోయేది. సో మామూలుగా 6 months కోర్స్ కానీ నేను హాఫ్ డే నా అవర్స్ తగ్గడంతో 8 months తీసుకుంది అది. సో 8 months తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సిలబస్ అంతా అప్పుడు ఇద్దరం ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్స్ థియరీ అన్నీ అపీర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి త్రూ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చాము ఇద్దరం. వచ్చిన తర్వాత సెలూన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో సెలూన్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఉంటే అప్పుడు ఏంటంటే రిస్క్ తీసుకోవడం ఎందుకు, మినిమం బడ్జెట్తో అని జస్ట్ గరాజ్లో ఒక చైర్, థ్రెడింగ్కి, హెయిర్ కట్కి అన్నిటికీ సరిపడా ఒక కామన్ చైర్, కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని ఓన్గా అంటే దానికి అనూస్ అనేది నేమ్ పెట్టేసి ఒక బ్రోచర్ ప్రింట్ చేసేసి అప్పుడు అందరికీ మేమే పర్సనల్గా వెళ్ళి ఇచ్చామన్నమాట, ఆ కాలనీలో ఉన్న ప్రతి హౌస్కి వెళ్ళి. సో ఇట్లా మేము స్టార్ట్ చేస్తున్నాము, ఈ సర్వీసెస్ చేస్తాము అని ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఇప్పుడు అనూస్ అని పేరు ఎలా వచ్చింది? అనూస్ అనే పేరు అంటే ఫస్ట్ ఈ పేరు పెడదాం ఆ పేరు పెడదామని చాలా డిస్కషన్ చేస్తాం. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట, అక్కడే మా కాలనీ ఫ్రెండ్. సో తను అడ్వైస్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో అన్నారు అట్లా, మీరు ఎందుకు వేరే పేరు కోసం చూస్తున్నారు, మీ సిస్టర్స్ అనూసే కదా, సో మీరు అనూస్ అని పెట్టుకోవచ్చు కదా అని. అది నచ్చింది మాకు. సో ఐ థింక్ మేబీ ఆ పర్పస్తోనే మా ఫాదర్ కూడా అట్లా పెట్టుండొచ్చు మా అందరి పేర్లు అని తర్వాత అనుకుంటాం మేము ఎప్పుడు. సో నలుగురు సిస్టర్స్, అనురాధ, అన్నపూర్ణ, అనుపమ, అనిరుద్ధ. సో ఆ ఫస్ట్ 3 letters పెట్టారు. సో ఇద్దరు ట్విన్స్, మాకంటే ఒక 5 years యంగర్ వాళ్ళు. నెక్స్ట్ సిస్టర్ ఈస్ 3 years యంగర్ టు మీ. సో మేమిద్దరం అప్పుడు, వాళ్ళు చాలా యంగ్ ఉన్నారు ఇద్దరు సిస్టర్స్. సో మేమిద్దరం ఆ సెలూన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ గరాజ్లో స్టార్ట్ చేసాం. సో అందరికీ ఇవ్వడం వల్ల కాలనీ అందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ మంతే మంచి రెస్పాన్స్ స్టార్ట్ అయింది. సో మాకు అర్థమైంది బ్రేక్ ఈవెన్ అయింది ఫస్ట్ మంతే. సో సెకండ్ మంత్కు కొంత ప్రాఫిట్స్ కూడా బాగానే వచ్చాయి. సో అప్పుడు అనుకున్నాం వీ కెన్ ఎఫర్ట్ రెంట్ కూడా అనుకొని ఫాదర్ని రిక్వెస్ట్ చేసి మా ఇంట్లోనే ఫ్రంట్ సైడ్ ఒక పోర్షన్ వెకేట్ చేయించేసి దాంట్లో అంత కార్పెంటర్ వర్క్, కొంచెం నీడ్ ఉన్న కార్పెంటర్ వర్క్, మిర్రర్స్ అన్నీ చేయించుకొని అక్కడికి షిఫ్ట్ చేసాం 3rd month నుంచి. సో అక్కడ ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. అయితే సిస్టర్ ఎక్కువ ఫుల్ టైం ఫ్రీగా ఉండడం వల్ల తనే ఎక్కువ చూసుకునేది. నేను హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి నాకు అదర్ యాక్టివిటీస్ కూడా ఉండడం వల్ల నేను తక్కువ అవర్స్ హార్డ్లీ స్పెండ్ చేయగలిగేదాన్ని. సో తనే ఫుల్ టైమ్గా చూసుకునేది ఇనిషియల్గా సెలూన్లో. ఇది ఒక అన్కన్వెన్షనల్ ఫీల్డ్ కదా, అంటే ఇది టీచింగ్ జాబ్ కాదు, మెడిసిన్ కాదు. 80s లో ఐ థింక్ విమెన్ బయటకు వచ్చి ఎక్సెప్ట్ ఫర్ యాక్ట్రెసెస్, టీవీ యాక్ట్రెసెస్ ఆర్ సినిమా యాక్ట్రెసెస్, నార్మల్ హౌస్ హోల్డ్ విమెన్ హెయిర్ కట్కి తప్పించి ఐ డోంట్ థింక్ బయటికి వెళ్ళేవారు కాదు ఇలాంటి సర్వీసెస్ తీసుకోవడానికి. సో మీరు స్టార్ట్ చేస్తా అంటే ఇంట్లో దేవర్ ఓకే, ఎందుకంటే అమ్మ కూడా ఇట్లానే, అమ్మకు కూడా ఇండస్ట్రీలో బాగా ప్యాషన్ ఉండేది, ఇట్లా బాగుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అమ్మ కూడా ఎగ్జైట్ అయ్యేది, మదర్ కూడా. సో అమ్మ యూస్ టు కన్విన్స్ నాన్న, ఏం కాదు ఆడపిల్లలు చేసుకోవాలి కదా, దే షుడ్ బి ఆన్ దేర్ ఓన్, చేయనివ్వండి బాగుంటుంది అని. సో నాన్న కూడా నో అనేవాళ్ళు కాదు. నాన్న కూడా ఈ వాజ్ గవర్నమెంట్ సర్వెంట్, నాన్న కూడా ఓకే అనేవాళ్ళు. అయితే కన్జర్వేటివ్ ఫ్యామిలీ అవ్వడం వల్ల కొంచెం అపోజిషన్ ఉండేది చుట్టుపక్కల. అంటే ఎట్లా అంటే పెడిక్యూర్ చేయాలి అంటే కాళ్ళు పట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ కొంచెం అప్రిహెన్షన్స్ ఉండేవి. ఎప్పుడు కూడా మేము అంటే గ్రౌండెడే ఉండి అన్ని సర్వీసెస్ కూడా ఓపెన్ ఉండేవాళ్ళం. ఎందుకంటే మేము చేసి చూపిస్తేనే ఎంప్లాయీస్ అయినా కూడా ఓపెన్గా చేస్తారు వాళ్ళు కూడా. సో అదర్వైజ్ వాళ్ళకు కూడా ఈజీ చేయము అది చేయము అనే ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము ఓపెన్ ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా. ఆ కామెంట్స్ ఎప్పుడు పట్టించుకునే వాళ్ళం కాదు. నాన్న కూడా ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు అట్లాంటివి కామెంట్స్ కూడా. సరే, మీకు ఇంట్రెస్ట్ ఉండింది, మీ మీద మీరు చేసుకున్నారు, మీకు నచ్చింది, అక్కడి నుంచి నేను ఈ సర్వీస్
చాలా మందికి అవైలబుల్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? కోర్స్ చేయడం కూడా అందరికీ చేయాలనే ఇంటెన్షన్ మైండ్లో ఉండే చేసాము. ఓన్లీ మేము చేసుకోవడానికి కాదు. మేము చేసుకోవడానికైతే ఫస్ట్ కోర్స్ అంటే ఈ మామూలు బేసిక్ ఇంగ్రీడియంట్సే కాదు. నేను ఎంతవరకు స్టడీ చేశానంటే మామూలుగా ఈ బ్లీచింగ్ కూడా అప్పుడు వితౌట్ కోర్స్ చేయకముందే బ్లీచింగ్ చేసేవాళ్ళం. ఎలా అంటే ఈ లిక్విడ్ అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాంబినేషన్స్ చదివి కెమికల్ షాప్లో తీసుకొచ్చి, అంటే దోస్ ఆర్ నాట్ ఇది క్రూడ్ కెమికల్స్ అయినా కూడా లో పర్సంటేజ్తో పెట్టి స్కిన్ మీద అప్లై చేసి అప్పుడే హెయిర్ బాగా వైట్ అవుతుంది, గ్రే అంటే హెయిర్ కలర్ చేంజ్ అవుతుందని అప్లై చేయడము, అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా ముందే చేయడం జరిగింది యాక్చువల్గా. సో పర్టికులర్గా మేము చేసుకోవడం అనే కాన్సెప్ట్ కాకుండా ఇంట్రెస్ట్గా కోర్స్ చేయాలనే చేసాము. తర్వాత స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్తోనే స్టార్ట్ చేసాం. అయితే అప్పుడే చాలా ఎక్స్పాన్షన్ చేసి ఇన్ని బ్రాంచెస్ ఇంత పెద్ద చేయాలనేది ఏమీ లేదు మాకు ఆలోచన. జస్ట్ కోర్స్ చేసాము, స్టార్ట్ చేయాలి, ఎండ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉండేది అంతవరకు. అక్కడ ఆ ఫస్ట్ సలాన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ జర్నీ ఎలా సాగింది? సో నాకేమైందంటే ఇమీడియట్గా నాకు పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఇమీడియట్గా వెడ్డింగ్ జరిగింది. సో నేను వెళ్ళడం చాలా అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియాకి, చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోకి వెళ్ళాను. సో మా ఎక్స్ హస్బెండ్ కూడా ఆయన ఇంట్రెస్ట్ లేదనమాట అసలు. అంటే బ్యూటీ కానీ ఇట్లనే ఇప్పుడు నేను చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలి, చెయ్యాలి, ఏంటి చేసేది అనే ఒక థాట్ ప్రాసెస్ అనమాట. సో బ్యూటీకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఐ వాజ్ అవే. మళ్ళీ నేను రావడానికి 9 years దాకా అసలు నేను పేరెంట్స్ హౌస్కి మళ్ళీ బ్యాక్ రాలేదు. ఎందుకంటే ఐ వాజ్ నాట్ అలౌడ్ టు కమ్ బ్యాక్ అనమాట. సో అందువల్ల ఐ వాజ్ అవే ఫ్రమ్ ద బిజినెస్. సో మై సిస్టర్ కంటిన్యూడ్ దట్, అండ్ దెన్ మై సిస్టర్ ఈవెన్చువల్లీ తనకు వెడ్డింగ్ అయ్యి విద్యానగర్కి వెళ్ళిపోయింది. నా వెడ్డింగ్ అయినాక 2 yearsకే అరౌండ్ తన వెడ్డింగ్ అయింది, 1.5 yearకే అనుకుంటా. సో తను వదిలేసి వెళ్ళిపోతే నెక్స్ట్ మై సిస్టర్స్ దే కంటిన్యూడ్ ద సేమ్ తిలక్ నగర్ సెలోన్. ఇద్దరు చూసుకున్నారు, ట్విన్ సిస్టర్స్. తను విద్యానగర్లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కమ్ సెలోన్ ఓపెన్ చేసింది. సో షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. సో తన జర్నీ కూడా ఇట్ వాజంట్ ఈజీ. అంటే తను వెళ్ళి తను ఇన్లాస్ని కన్విన్స్ చేసుకొని, సో ఫస్ట్ వాళ్ళు కూడా అదే సేమ్ మైండ్ సెట్తో ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి తను స్టార్ట్ చేసుకుంది అక్కడ. సేమ్ ఇంట్లోనే ఒక సైడ్ ఫ్రంట్ పోర్షన్లో షీ స్టార్టెడ్ ఇన్స్టిట్యూట్ కమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కమ్ సెలాన్. దెన్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నేను బ్యాక్ వచ్చేసరికి, సో ఇద్దరూ కలిసి హిమాయత్ నగర్లో లింగపూర్ లా బిల్డింగ్లో దే హ్యావ్ ఓపెన్ డే ఎలక్ట్రాలసిస్ హెయిర్ రిమూవల్ సెంటర్ ఓపెన్ చేశారు. అది రన్ అవుతుంది నేను వచ్చేసరికి. నేను బ్యాక్ ఈ 9 years జర్నీలో నేను మళ్ళీ బ్యాక్, అంటే నేను హస్బెండ్తో సపరేట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఇవన్నీ ఈ సెటప్ ఉందన్నమాట. సో అప్పుడు నేను ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వెయిట్ మేనేజ్మెంట్ది. సో వెయిట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మా బ్రదర్ కొంత హెల్ప్ చేశాడు, కొంతవరకు మై ఫాదర్ కొంత ఇనిషియల్ అమౌంట్ దే హెల్ప్ మీ. సో దాంతో ఏం చేశానంటే ఫాదర్ హెల్ప్తో వెళ్ళి నేను మినర్వా కాంప్లెక్స్లో ఒక కమర్షియల్ ప్లేస్ చూసుకొని సికింద్రాబాద్లో దాంట్లో కమర్షియల్ ఏరియా ఒక లీజ్ అవుట్ తీసుకొని. దిస్ వాజ్ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత. ఆ 10 yearsలో మీరు చేయలేదు ఏమి? చేస్తున్నాను కానీ దీంట్లో ఏమీ చేయలేదు. ఓన్లీ ప్రోడక్ట్స్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. నేను బ్యాక్ వచ్చే లోపల కూడా కొడుకు పుట్టాక చిన్నవాడు అనమాట సన్. సో సన్ పుట్టాక ఒక 1 yearకే నేను ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేదాన్ని. ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఇచ్చేదాన్ని అనమాట. అంటే మార్కెట్లో ఆల్రెడీ ఫెయిర్ అండ్ ఫ్రెష్ అనే ప్రోడక్ట్ ఇప్పుడు ఒకటి ఉంది, అది నేను అప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని వీళ్ళకి. అట్లానే లిప్ మాస్క్ అని, తర్వాత హెయిర్ ఆయిల్ అని, స్కిన్ మాస్క్, స్కిన్కి సంబంధించింది బాత్ పౌడర్ది సో ప్రోడక్ట్, ఇవన్నీ కూడా నేను చేసేదాన్ని. ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ 5-6 yearsలో కెమికల్స్ లేకుండా క్లీన్ బ్యూటీ అనేది స్టార్ట్ అయింది. కానీ ఐ థింక్ యువర్ వన్ ఆఫ్ ద పయనియర్స్. అప్పట్లో late 80sలో యూ స్టార్టెడ్ విత్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఈ ఫెయిర్ అండ్ ఫ్రెష్ కూడా నేను ఎప్పుడు విన్నానంటే, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ వాడేది తను రోజు పొద్దున. ఏం పెట్టుకుంటున్నావు అంటే దెన్ షీ షోడ్ ఇట్ టు మీ దిస్ ఫెయిర్ అండ్ ఫ్రెష్. దాంట్లో యాక్చువల్లీ వెనకాల ఇంగ్రీడియంట్స్ చూస్తే దర్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఐ థింక్ దెర్ ఇస్ మన ఆరెంజ్ పీల్, చందనము, పసుపు, ఇట్లాంటివి అన్ని అసలు న్యాచురల్, తులసి, వేప, ఇట్లాంటివి అన్ని ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో అది మీరు ఫార్ములేట్ చేశారు? నేను ఫార్ములేట్ చేసింది. అప్పుడు నేను ప్రిపేర్ చేసి నేను బేగం బజార్కి వెళ్ళి కంటైనర్స్, ప్యాకింగ్ మెటీరియల్ అంతా తెచ్చి అందులో వేసి లేబుల్స్ పెట్టి ప్రిపేర్ చేసి పంపించేదాన్ని సెలోన్కి. సో సిస్టర్స్ వాళ్ళు అక్కడ కస్టమర్స్కి సేల్ చేసేవాళ్ళు అనమాట. మీరు ఇది నేర్చుకున్నారా ఎక్కడన్నా ఫార్ములేషన్? ఇది ఫార్ములేషన్స్ అన్నీ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేను ఆ ఫార్ములేషన్లో, అంటే తులసి, ఇవన్నీ కూడా మనకు వేప,
తులసి, ఇవన్నీ కూడా మనకేంటంటే పుదీనా, ఇవన్నీ స్కిన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ యాక్నే మీద, ఆయిలీ స్కిన్ మీద బాగా వర్క్ చేస్తాయి. సో దాన్ని బట్టి నేను ఇంతకుముందు మ్యాగజైన్లో వాటి గురించి చదివిన వాటి క్వాలిటీస్ అన్ని వాటితో నేను ప్రిపేర్ చేశాను అనమాట. అది అట్లాంటివి. ఈవెన్ హెయిర్ ఆయిల్ కూడా అప్పుడే నేను హెన్నా హెయిర్ ఆయిల్ అని ప్రిపేర్ చేసేదాన్ని. సో ఐ యూస్ టు సెండ్ హెయిర్ ఆయిల్ కూడా. హెయిర్ ఆయిల్ తయారు చేసేదాన్ని, ఇంట్లో తయారు చేసేదాన్ని నేను హెయిర్ ఆయిల్. సో ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి, హర్బ్స్ వేసి చేసేదాన్ని అనమాట. ఈ ప్రోడక్ట్స్ ప్యాక్ చేసి పంపించేదాన్ని, లేబులింగ్ చేసి. సో వాళ్ళు అక్కడ సేల్ చేసి నాకు చేసేవాళ్ళు అనమాట సెలూన్స్లో. అది ఒక సైడ్ ఇదిగా లాగా చేసేదాన్ని. అప్పుడు 3 పిల్లలు ఉన్నారు అప్పటికి. అవును. మీకు అంత టైం ఎలా దొరికింది? 3 పిల్లలు ఉన్నారు, కానీ 3 పిల్లలు కూడా అంటే కంపారిటివ్లీ ఆ జనరేషన్ పిల్లలు స్నానం చేసి ఫుడ్ పెట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా పొద్దున, వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్ అయిపోయామన్నమాట. మై సిస్టర్ ఇన్ లా వాజ్ విత్ మీ. అప్పుడు ఏంటంటే తను కూడా హెల్ప్ చేసేది, చాలా క్లోజ్గా ఉండేది. తను కూడా హెల్ప్ చేసేది నాకు ఇట్లాంటి వాటికి. తను చూసుకుంటే పిల్లల్ని, అంటే అన్ని వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ అయి పడుకున్నప్పుడు వాళ్ళు లేసినా వాళ్ళు తను చూసుకునేది, నేను చేసేసేదాన్ని. అట్లా తను హెల్ప్ కూడా కొంచెం ఉండేది కాబట్టి నేను ఈజీగా యూస్ టు ఫినిష్ అనమాట. ఇవి ప్యాకింగ్ చేసి, ఇదే కాకుండా 1 year తర్వాత ఏంటంటే హ్యాండ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ యూనిట్ ఒకటి ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను. దీనికి హస్బెండ్ పర్మిషన్ ఉంటుంది. సో చేసుకోవచ్చు అంటే నేను హ్యాపీగా అది స్టార్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది తీసుకొని ఇంటికి దగ్గర దేశ్ముఖ్ కాలనీలోనే ఒక ప్లేస్, ఓపెన్ ప్లేస్ తీసుకొని అది కన్స్ట్రక్ట్ చేసుకొని దాంట్లోనే ఈ ఫ్యాక్టరీ రన్ అయ్యేది. నాకు మెటీరియల్ సోర్సింగ్, డిజైనింగ్, ప్రింటింగ్ అన్నీ ఈజీగా కంప్లీట్ అయిపోయేవి. మార్కెటింగ్ కూడా 1 year వరకు ఐ కుడ్ డూ. 1 year తర్వాత నాకు కొంచెం కష్టమైంది. 3 పిల్లలతో మార్కెటింగ్ అండ్ ఫ్యామిలీ టచ్ లేదు, అండ్ ఫ్రెండ్స్తో నేను టచ్లో లేనప్పుడు కూడా. సో మార్కెటింగ్ కొంచెం టఫ్ అయింది నాకు. 1 year వరకు ఐ కుడ్ కంటిన్యూ ద మార్కెటింగ్. సో 1 year తర్వాత ఇమీడియట్గా ఆన్ టైమ్ ఐ టుక్ డెసిషన్, ఇది ఇట్లా కంటిన్యూ చేస్తే లాస్ అవుతుంది, మళ్ళీ శాలరీస్ అన్ని చేతిలోంచి ఇవ్వాల్సి వస్తుందని ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని 1 yearకి దాన్ని సేల్ చేసేసారు, కొన్న దానికంటే బెటర్ ప్రైస్కి. అదొకటే కాకుండా దాంట్లో ఏం చేశానంటే కొన్ని బ్లాక్స్, కొంత కలరు, మెటీరియల్ అన్నీ ఒక సెట్ పక్కన పెట్టుకొని మిగతావి సేల్ చేసేసాను. ఆ సెట్తో ఏం చేసేదాన్ని అంటే నేను మామూలుగా ఆ రోజుల్లో నాకు ల్యాండ్ లైన్ కూడా లేదు ఇంట్లో. సో నేబర్స్ తెలిసిన వాళ్ళది ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చి ఈనాడులో క్లాసిఫైడ్లో ఇచ్చేదాన్ని అనమాట, డైయింగ్ అండ్ ప్రింటింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తామని. సో అది చూసి అంటే లిమిటెడ్ టైం అవర్స్ ఇచ్చేదాన్ని, అంటే 2 to 4 కాల్ ఓన్లీ బిట్వీన్ 2 to 4 అని. ఆ 2 to 4 పిల్లలు స్కూల్కి పోయిన టైంలో చూసుకొని అక్కడ కూర్చునేదాన్ని అనమాట, బిట్వీన్ 1 to 3 ఐ థింక్. సో ఆ టైంలో కూర్చొని ఆ 2 hours వచ్చిన కాల్స్ అన్నీ లిఫ్ట్ చేసి వాళ్ళతో క్లాసెస్ అన్నీ వాళ్ళతో మాట్లాడి అన్నీ కన్విన్స్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి. సో కొన్ని అవర్స్ టైమింగ్స్ ఇచ్చేదాన్ని, సేమ్ టైమింగ్స్, అదే మధ్యాహ్నం 2 hours ఇంట్లోనే డైనింగ్ టేబుల్ మీద ఐ యూస్ టు అరేంజ్ ద టేబుల్ అని సెటప్ చేసేదాన్ని, అన్నీ పర్చేసి ఆ క్లాస్ టైమింగ్స్కి. సో డైయింగ్ కూడా కలర్స్ అన్నీ నా దగ్గర ఉండేవి కాబట్టి డైయింగ్ చూపించేదాన్ని నేను. అండ్ దెన్ ఆ ప్రింటింగ్ కూడా కలర్స్ మిక్స్ చేయడము, ప్రింట్ చేయడం వాళ్ళకి చూపించేదాన్ని అనమాట. అట్లా కొంతమంది బ్యాచ్కి 3-4 వచ్చేవాళ్ళు అప్పటికి ఆ రోజుల్లో కూడా. సో అట్లా కొన్ని బ్యాచెస్ కండక్ట్ చేసేదాన్ని. సో ఐ యూస్ టు చార్జ్ అరౌండ్ 3,000 per person పర్ కోర్స్కి. సో అప్పుడు దట్ వాజ్ ఎ బిగ్ మనీ. అంటే 3-4 స్టూడెంట్స్ ఉన్నా కూడా 12 to 1,500 15,000 వచ్చేదన్నమాట. సో దట్ వాజ్ నాట్ ఎ లెంతీ కోర్స్, ఒక 1 week అంతే. దట్ వాజ్ కలర్ మిక్సింగ్, ప్రింటింగ్ అంతా. అట్లా కొన్ని బ్యాచెస్ కండక్ట్ చేశాను. అప్పుడు ఆ మెటీరియల్ అంతా యూస్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఐ వాజ్, అంటే వాట్ ఎవర్ నాకున్న దాంట్లో నేను ఏం చేయగలనో అది చేసేదాన్ని అనమాట, నాకున్న పర్మిషన్లో, నాకున్న రీసోర్సెస్లో, వాట్ ఎవర్ ఐ కుడ్ ఐ డిడ్. సో న్యాచురలీ యు ఆర్ ఎంటర్ప్రైజింగ్. ఇట్స్ నాట్ లైక్ మీకు ఫ్యామిలీలో ఒక జనరేషన్ బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకున్నది కాదు. యు ఆర్ ద ఫస్ట్ జనరేషన్, అది ఇనేట్గా వచ్చింది. సో మీరు ఖాళీగా ఉన్నా కానీ యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్, హౌ టు బెస్ట్ మేక్ యూస్ ఆఫ్ దట్ 1 hour 2 hour టు డూ సంథింగ్. అది ఆఫ్ కోర్స్ అది ఉంది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ కూడా ఏమీ, అంటే గవర్నమెంట్ సర్వెంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు, కానీ తర్వాత ఏమి చేసింది ఏమి లేదంటే చాలాసార్లు లీవ్లో ఉండడము, సమ్ ఆర్ ద అదర్ వే హీ వాజ్ ఖాళీగా ఉండడము. తర్వాత ఇంకొకటి మా పేరెంట్స్ ఒక హౌస్ ఇచ్చినవన్నీ కూడా ఐ హ్యాడ్ టు సెల్ ఇట్ అవుట్, నేను అమ్మేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది అట్లా కూడా. సో ఆల్ దీస్ ఇయర్స్ సర్వైవల్ వాటి మీద అయింది మాకు మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్. సో ఏదో చెయ్యాలి అంటే 3 పిల్లలు ఉన్నారు, చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో అట్లా ఆలోచించి వాట్ ఎవర్ నాకున్న రిసోర్స్లో, నాకున్న టైంలో వాట్ ఎవర్ ఐ కుడ్ ఐ డిడ్ అనమాట ఇన్ బిట్వీన్. సో అల్టిమేట్లీ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ 9 years తర్వాత. సమ్మన్ లైక్ యూ, అంటే who has a mind of your own, who has intelligence and you're independent,
how did you put up with 10 years of a certain behavior? I know you had it's a very good question. It's a good question. You had a difficult marriage. I'm Yeah. aware of that. I know. At that point when you stepped out, మీరు బయటికి వచ్చినప్పుడు అప్పుడు సొసైటీ రెడీ లేదు ఇది యాక్సెప్ట్ చేయడానికి. ఇప్పుడున్న సొసైటీ ఏంటి అంటే సరే ఈక్వాలిటీ వచ్చింది, పేరెంట్స్ అర్థం చేసుకుంటున్నారు, దే ఆర్ మోర్ ఓపెన్, మ్యారేజ్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే. కానీ అప్పట్లో ఏంటి అంటే ఒకసారి అయిపోయిందంటే అయిపోయింది ఇంకా. You have to put up with them, whatever it is. You made the hard decision finally. And how did you survive our societal judgment? I know world, it's not a kind place. It's not a safe place also. But how did you put up with it? I know. నేను పెరిగిన వాతావరణం ఏంటంటే సిటీలో పెరిగాను నేను. Yeah. మై పేరెంట్స్ ఇండిపెండెన్స్ ఎప్పుడైనా ఇచ్చారు. ఐ నెవర్ మిస్యూజ్డ్ ఇట్, బట్ వీ నెవర్, నేనే కాదు సిస్టర్స్ కూడా ఎంత ఇండిపెండెన్స్ ఇచ్చినా ఎవరు మిస్యూజ్ చేసుకోలే. అప్పటికి కూడా ఆ రోజుల్లో మా పేరెంట్స్ ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళడానికి అట్లా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, నేను వెళ్ళేదాన్ని ఫ్రీగా. సో అట్లా పెరిగాను నేను. అండ్ నేను ఫ్యామిలీలో ఎప్పుడు కూడా మా ఫాదర్ గట్టిగా వాయిస్ రేస్ చేయడము, ఆ రమ్మని ఏమన్నా అనడం కానీ గట్టిగా వాయిస్ హ్యావెన్, నేను ఎప్పుడు గొడవలు పడడము మా ఫ్యామిలీలోనే కాదు, అరౌండ్ మై ఫాదర్ సైడ్ ఫ్యామిలీ కానీ మదర్ సైడ్ ఫ్యామిలీలో కానీ నేనేం చూడలేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ ఫీల్ నౌ ఐ వాజ్ సో ఇన్నోసెంట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే. ఆ రోజుల్లో అట్లా పెరిగి నేను సడన్గా నేను అంటే గవర్నమెంట్ సర్వెంట్ అని చూడ్డానికి బాగుంటారని చూసి నాన్నగారు చేశారు. నేను తర్వాత అనుకునేదాన్ని అసలు ఏం సరిగ్గా ఎంక్వైరీ కూడా చేసుకుంటూ పెళ్లి చేసేసారు, నేచర్ ఏంటని కూడా కనుక్కోకుండా. సో చాలా ఆర్థడాక్స్ మైండ్ సెట్ ఆ రోజుల్లో. మోస్ట్ ఆఫ్ ద మెన్ అట్లా ఉండేవాళ్ళేమో. సో ఏంటంటే వన్స్ వెడ్డింగ్ అయిన తర్వాత ఫస్ట్ డాటర్ పుట్టిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోయానంటే ఇన్లాస్ ప్లేస్కి మళ్ళీ ఐ నెవర్ కేమ్ బ్యాక్ ఫర్ 9 years. మా సిస్టర్స్ వెడ్డింగ్స్కి కానీ ఎనీ ఇంపార్టెంట్ అకేషన్కి ఐ కుడెంట్ కమ్ ఫర్ ఎనీథింగ్. సో ఐ వాజ్ అవే. అండ్ డాటర్ తర్వాత 2 children కూడా అక్కడే నాకు ఇన్లాస్ ప్లేస్లోనే పెట్టారు. ఓన్లీ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మై మదర్ ఇన్ లా అండ్ మై యంగర్ సిస్టర్ ఇన్ లా వాజ్ విత్ మీ. వాళ్ళిద్దరూ చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరు దే కుడ్, వాళ్ళు హెల్ప్ చేయగలిగినంత నాకు చేసేవాళ్ళు. సో అది నాకు మెయిన్ స్ట్రెంగ్త్ అయ్యేది. వెన్ దే వర్ యంగ్ ఐ సర్వైవ్డ్ దట్ వే. సో స్లోలీ 8 years 9 years పీరియడ్ వాజ్ వెరీ మచ్ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ అన్డౌటెడ్లీ. బట్ ఏంటంటే ఆ స్ట్రెస్ను నేను ఎంటర్టైన్ చేయకుండా వీలైనంత మట్టుకు వాళ్ళ పిల్లలకు చేస్తూ బిజీగా ఐ యూస్ టు కీప్ మై సెల్ఫ్ వెరీ బిజీ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ బిజీగా ఉండి నేను ఎక్కువ సర్వైవ్ అయ్యేదాన్ని అట్లానే. ఇంకా 9 years ఐ డ్రాక్డ్ సమ్ హౌ. బట్ దాని తర్వాత ఐ రియలైజ్ దానివల్ల ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ, నార్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మై చిల్డ్రన్ టు. యూజువల్లీ ఏమవుతుందంటే మ్యారేజ్లో వైఫ్ అండ్ హస్బెండ్కి పడకపోయినా చిల్డ్రన్ హ్యాపీగా ఉన్నారు ఫాదర్తో అంటే దట్స్ అ బిగ్ కాంప్రమైజ్ ఫర్ ఉమెన్ హ్యాస్ టు కాంప్రమైజ్. ఐ ఫీల్ దట్ వే. సో ఎందుకంటే వన్స్ దే కమ్ ఇన్ టు ద వరల్డ్ వాళ్ళ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అప్పటికి మన లైఫ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోతుంది, బట్ దే ఆర్ గ్రోయింగ్. సో వాళ్ళు కూడా కంఫర్టబుల్ లేరు, దెన్ వై ఆమ్ ఐ హియర్ ఎందుకు అనేది నేను అంటే ఒకరోజు ఆలోచించానమాట. ఎందుకున్నాను నేను, ఇది నా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ టు మై చిల్డ్రన్, వాళ్ళు హ్యాపీగా లేరు, వై ఆమ్ ఐ కంటిన్యూయింగ్. సో ఐ హ్యావ్ టు టేక్ డెసిషన్ అని ఇమీడియట్గా పేరెంట్స్కి కాల్ చేస్తే వాళ్ళకు తెలుసు సిచ్యువేషన్. సో నా దగ్గర నుంచి ఎస్ అని రానంతసేపు వాళ్ళు ఏం చేయలేరు. దే నెవర్ ఇన్వాల్వ్డ్ అండ్ ట్రై టు అంటే నన్ను ఇది చేయడానికి కూడా వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ వెన్ ఐ కాల్ ఆస్తేం నేను వచ్చేస్తాను, నేను ఇంకా ఉండను అనగానే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. మా బ్రదర్ 2 కార్లు తీసుకొని వచ్చాడు వెంటనే. నేను ఇమీడియట్గా ఉన్న పలంగా వెళ్ళిపోయాను అనమాట. అంటే నేను అప్పటిదాకా మా ఫాదర్ ఇచ్చిన హౌస్ కానీ జ్యువెలరీ కానీ సిల్వర్ కానీ అన్నీ స్పెండ్ చేశాను ఫ్యామిలీకి. వెళ్ళేటప్పుడు కూడా ఈవెన్ మై సిస్టర్ ఇన్ లా వెడ్డింగ్ నేను వెళ్ళి రావడానికి ముందే జరిగింది. షీ వాజ్ క్లోజ్ టు మీ. తన వెడ్డింగ్ అప్పుడు కూడా ఏమైందంటే తన వెడ్డింగ్ చేయడానికి కూడా హస్బెండ్ ఏం చేశాడంటే నా పోస్ట్ పెయిడ్ చెక్స్ తీసుకొని తెలిసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర 20,000 అప్పు చేసి వెడ్డింగ్ పర్ఫామ్ చేస్తాం. ఐ సైన్డ్ ఎందుకంటే వెడ్డింగ్ అయిపోవాలి, ఎందుకంటే సో షీ వాజ్ క్లోజ్ టు మీ. తన వెడ్డింగ్ అయిపోవాలి, తను వెళ్ళిపోతే తను హ్యాపీగా ఉంటుందనే ఇంటెన్షన్తో నేను అంత పట్టించుకోలేదు. అప్పుడు తను వెళ్ళేటప్పుడు కూడా తనకి అంటే ఏమీ జ్యువెలరీ పెట్టలేదు మేము, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. మెడల్లో ఉన్న గోల్స్ కూడా తనకి మంగళసూత్రం కూడా చేయించలేకపోయాం తనకి. ఆ సిచ్యువేషన్లో నాకున్నది ఇచ్చాను, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తుంది, ఇన్లాస్ దగ్గర బాగుండదు అని చెప్పి. సో నేను బయటకు వచ్చేసరికి అసలు నా మీద ఏమీ లేదు, 1 గ్రామ్ బంగారం లేదు, 3 పిల్లలతో ఐ కేమ్ అవుట్. దట్ వాజ్ ద సిచ్యువేషన్ నేను వచ్చిన రోజు. సో కానీ ఒక 2-3 months ఐ వాజ్ అప్సెట్ ఆన్ దట్. తర్వాత నేను ఇమీడియట్గా రికవర్ అయ్యాను.
ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఖాళీగా లేనప్పుడు. మా సిస్టర్స్ హెల్ప్ చేశారు అప్పుడు. ఎవ్రీ మంత్ కూడా ఖర్చులకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత నేను ఇమీడియట్గా నేను ఖాళీగా లేను. ఐ నెవర్ యూస్ దట్. ఇమీడియట్గా హిమాయత్ నగర్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను సెకండ్ థర్డ్ మంత్ నుంచి. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. సో అప్పుడు అంటే ఎవ్రీ మంత్ మార్నింగ్ టు ఈవినింగ్ జస్ట్ అందరూ 3-4 మంత్స్ నేర్చుకునే సర్వీస్ నేను 1 వీక్లో కంప్లీట్ చేసి వాళ్ళకు రెగ్యులర్ కస్టమర్స్ అందరినీ కూడా నేను హ్యాండిల్ చేసేదాన్ని. అంటే పాత వాళ్ళు కూడా ఇష్టపడి నన్నే అడిగేవాళ్ళు. జస్ట్ నేను 1 వీక్ 10 డేస్లో కూడా ఐ కుడ్ లెర్న్ దట్ అనమాట. ఈవెన్ చేసే హెయిర్ సర్వీసెస్ అన్నీ కూడా. సో ఇట్ స్టార్టెడ్ మై జర్నీ దట్ వే. ఇది చేస్తూనే నేను ఐ హావ్ కమ్ అప్ విత్ మై ప్రాజెక్ట్. నాకు వెయిట్ మేనేజ్మెంట్ క్లినిక్ ఓపెన్ చేయాలని ఉండేది. సో దానికి సంబంధించి మై బ్రదర్ హెల్ప్డ్ మీ విత్ 50,000 దోస్ డేస్ అండ్ మై ఫాదర్ హెల్ప్డ్ మీ విత్ అనదర్ సమ్ 40,000 to 50,000. ఇది 92లో 91లో. అప్పుడు సిస్టర్స్ అనూస్ పెట్టింది ఇంకా ఎలక్ట్రాలిసిస్, వెయిట్ మేనేజ్మెంట్, ఇవి క్లినికల్ సర్వీసెస్ రాలేదు, ఇంకా సలోనే ఉంది. యూహెచ్ఆర్ ఉండేది. హెయిర్ రిమూవల్ సర్వీస్ హిమాయత్ నగర్లో స్టార్ట్ చేశారు. 1 బ్రాంచ్. అనూస్ యాక్చువల్లీ దానికి చాలా ఫేమస్. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి, స్కిన్కి వీటన్నిటికి. ఒబెసిటీ చాలా ఇట్ స్టార్టెడ్ విత్ వెయిట్ మేనేజ్మెంట్. చాలా ఇయర్స్ బూమ్లో ఉండింది మాకు. తర్వాత స్లోగా మేము కూడా స్కిన్కి అన్నిటికీ డైవర్ట్ అయిపోయేసరికి సో ఆ సబ్జెక్ట్ కొంచెం నెగ్లెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇది మేము స్టార్ట్ చేసింది వెయిట్ మేనేజ్మెంట్ క్లినిక్ ఆ రోజుల్లో సికింద్రాబాద్లో మినర్వాలో స్టార్ట్ చేసింది. ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ అది బ్రేక్ ఈవెన్ అయింది. అయితే ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మేము మినర్వాలో నేను తీసుకుని లీజ్ అవుట్ చేసి ప్లేస్. ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు వెయిట్ మేనేజ్మెంట్ పెట్టాలి అని? అంటే నా దగ్గర 2 ప్రాజెక్ట్స్ చేతిలో ఉండేవి అప్పుడు. ఆల్రెడీ నేను కోర్స్ కండక్ట్ చేస్తున్నదాన్ని కదా, అంటే మామూలుగా ఇవన్నీ డైయింగ్, ప్రింటింగ్ అన్నీ. సో విమెన్కి అన్ని కోర్సెస్ అంటే డ్రై క్లీనింగ్, ఈ శారీ రోలింగ్, ఇట్లాంటివన్నీ ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా నేను కలెక్ట్ చేసి వాటికి అన్ని ప్రిపేర్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి వాటి టెక్నికల్ నో హౌ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మీరు చదివే వాళ్ళ మ్యాగజైన్స్లో నోట్స్ చేసి అన్ని చదివేదాన్ని, నోట్స్ చేసుకునేదాన్ని, ట్రై చేసేదాన్ని అట్లా. సో ఇవన్నీ నేను ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఈ మెటీరియల్ అంతా రెడీగా పెట్టుకున్నా. ఐదర్ కోర్సెస్ అన్న విమెన్కి ఇట్లాంటి కోర్సెస్ కండక్ట్ చేయాలి, ఎందుకంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాంట్లో ఎర్న్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి. దెన్ వెయిట్ మేనేజ్మెంట్ కోర్సు నేను హౌస్ వైఫ్ ఉన్నప్పుడు వినేదాన్ని అనమాట. ఇట్లా అప్పటికే ఒక సెంటర్ క్లినిక్ 2000 ఉంది మార్కెట్లో, దాని గురించి వినేదాన్ని. బాగా రన్ అవుతుంది, అప్పుడే వచ్చింది అది కొత్తగా, అదే ఇయర్. సో ఐ యూస్ టు లిజన్ అబౌట్ ఇట్. అది విని నేను ఏం చేశానంటే, అది నా మైండ్లో ఉండేది, బాగా రన్ అవుతుంది అంటే ఓకే ఇది కూడా బ్యూటీ రిలేటెడే కదా, విమెన్కి బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డే కదా, ఫిట్గా ఉండాలని, న్యాచురలీ బరువు తగ్గాలనేది అంబిషన్ అందరికీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి ఒక హెల్ప్ కావాలి, ఒక ప్రాపర్గా డైట్ ప్లానింగ్ చెప్పేవాళ్ళు, దాన్ని తగ్గడానికి అవసరమైన ఎక్విప్మెంట్ వాడేది ఒకటి కావాలి అనేది నా మైండ్లో ఉండేది, ఇది బాగా రన్ అవుతుంది అనేది. అది కరెక్ట్ టైం కదా మీరు పెట్టింది, ఎందుకంటే అప్పుడు ఎవరికి డైట్ మీద అవగాహన లేదు, బరువు పెరిగితే ఎలా తగ్గడం తెలియదు. అవును, బ్యూటీ ఎలా లేదో మేము పెట్టినప్పుడు అట్లానే ఇది కూడా లేదు. సో ఇవన్నీ కూడా మేము తర్వాత అంటే త్రూ ప్రింట్ మీడియా, టెలివిజన్లో షోస్ చేసి అట్లా అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం బ్యూటీ మీద, ప్లస్ ఇట్లా వెయిట్ మేనేజ్మెంట్ మీద, బరువు తగ్గడము, ఇవన్నీ కూడా ప్రజెంటబుల్గా ఉండడం, ఇవన్నీ కూడా. సో అది నా మనసులో ఉండడం వల్ల అది రెండిట్లో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం అనేది నా మైండ్లో ఉండింది. బట్ అల్టిమేట్గా నేను దీనికే మొగ్గు చూపాను. సో ఇంకా ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్. అప్పుడు మదర్ ప్రపోజ్ చేశారనమాట, ఆల్రెడీ మీకు హిమాయత్ నగర్లో ఉంది కదా, వై డోంట్ యూ జాయిన్ హర్, కలిసి చేసుకోండి అని. ఓకే సార్, వాళ్ళు కూడా ఫ్యాసినేట్ అయ్యారు ఈ ప్రాజెక్ట్కి, వాళ్ళకు కూడా నచ్చింది. సో నచ్చి ఓకే అని, కానీ 1 year ఇన్వెస్ట్మెంట్, షేర్ లేకుండా శాలరీ 3,000 తీసుకునేదాన్ని అప్పుడు నేను. అంటే సిస్టర్స్ దే యూస్ టు గివ్ 3,000. నేను 3rd month నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను వాళ్ళ సెంటర్లో. తర్వాత దీనికి కూడా 1 year దాకా ఐ టుక్ ఓన్లీ 3,000 శాలరీ ఫస్ట్ 1 year. రెస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ దే వర్ షేరింగ్ మిగతా సిస్టర్స్. సో దట్ వాజ్ మై ఇన్వెస్ట్మెంట్ ఫర్ అన్ ఇయర్ ప్రాఫిట్. అది లక్కీలీ ఏమైందంటే సికింద్రాబాద్ ఫస్ట్ మంత్ బ్రేక్ ఈవెన్ అయింది. సికింద్రాబాద్ వెయిట్ మేనేజ్మెంట్ది 5-6 monthsలోనే బాగా, అంటే టైమింగ్ సరిపోలేదు 9 to 6. సో వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ 7 to 8 చేసాం దాన్ని. ఈ 9 to 6 ఉన్నప్పుడు కూడా ఏంటంటే నేను
పిల్లల్ని అంటే స్కూల్లో ఇద్దరు డాటర్స్ అక్కడ సెయింట్ ఆన్స్లో చదివేవారు, సన్ ఏమో సెయింట్ ప్యాట్రిక్స్లో ఉండేవారు. సో వాళ్ళిద్దరిని సెయింట్ ఆన్స్లో డ్రాప్ చేసి సెయింట్ ప్యాట్రిక్స్లో డ్రాప్ చేసి నేను వెళ్ళేది. ఇప్పుడు వర్క్ చేయాలి అంటే అదొక పద్ధతి, ఎందుకంటే ఇప్పుడు మెన్ ఆఫ్ ద హౌస్ బయటికి వెళ్ళారు, లేకపోతే సింగిల్ విమెన్ చేస్తున్నారు అంటే ఇంట్లో బాధ్యత ఉండదు. కానీ ఇక్కడ 3 పిల్లలు, వాళ్ళని స్కూల్లో దిగి పెట్టాలి, మళ్ళీ పిక్ చేయాలి, మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి పని చేయాలి. ఎలా మేనేజ్ చేశారు ఇవన్నీ? అప్పుడు నేను అంటే 2-3 months తర్వాత నేను ఇమీడియట్గా ఒక పోర్షన్లోకి షిఫ్ట్ అయిపోయాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఎందుకంటే అప్పుడు అన్నయ్య వదిన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి నేను ఇమీడియట్గా 3rd month షిఫ్ట్ అయిపోయాను, ఇంకో పోర్షన్ వేకెట్ చేయించి. సో అక్కడ నేను ఐ యూస్ టు కుక్, పొద్దున లేసి పిల్లలకు కుక్ చేసుకొని వాళ్ళతో హోంవర్క్ చేయించేసి బాక్సెస్ వాళ్ళకి లంచ్ అండ్ స్నాక్స్ పెట్టేసి వాళ్ళని స్కూటీ మీద తీసుకెళ్లేదాన్ని 3 సో ఐ యూస్ టు డ్రాప్ దేర్ అట్ ద స్కూల్ అండ్ నేను వెళ్ళిపోయేదాన్ని. అయితే వాళ్ళకు సెయింట్ ఆన్స్ ఆపోజిటే ఒకటి కోత్వాల్ అనే ఒక స్కూల్ ఉండేది, అక్కడ ట్యూషన్ ఉండేది వీళ్ళకి. సో వీళ్ళు అయిపోగానే ఈవినింగ్ స్కూల్ అయిపోగానే రోడ్ క్రాస్ చేసి కోత్వాల్ స్కూల్కి వెళ్ళి అక్కడ వాళ్ళు స్నాక్స్ తినేసి దే యూస్ టు స్టడీ దేర్ హోంవర్క్ అవన్నీ చేసుకునేవాళ్ళు. నాకు 6కి అక్కడ క్లోజ్ అయితే నేను 6కి వచ్చి 6:15 బిట్వీన్ 6:30 లోపల వచ్చి వీళ్ళని పికప్ చేసుకునేదాన్ని అప్పటిదాకా వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు అక్కడ. సో ఇలా ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అయ్యింది? ఇయర్స్ కాలేదు, ఒక 5-6 months. ఎందుకంటే నాకు అక్కడ టైమింగ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సికింద్రాబాద్లో బాగా రెస్పాన్స్ వచ్చింది, టైమింగ్స్ సరిపోలేదు. సో వీ హ్యాడ్ టు ఇంక్రీజ్ ద టైమింగ్స్. సో అప్పుడు మాకు ఎంప్లాయీస్ ఉన్నారు చూసుకోవడానికి, బట్ స్టిల్ కొత్తది అవడం వల్ల మేము ఓపెనింగ్ టు క్లోజింగ్ దాకా ఉండేవాళ్ళం. వి డిడ్ంట్ వాంట్, అంటే అప్పుడు ఏమి రిస్క్ ఇట్లా వాళ్ళ మీద వదిలేయడం అట్లా ఏది ఉండేది కాదు. సో 9 to కంప్లీట్ క్లోజింగ్ దాకా ఉండేవాళ్ళు. 12 hours మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నారు మీరు? ఉన్నాను నేను అక్కడ. మరి హౌస్ ఎలా మేనేజ్ చేశారు? అంటే మార్నింగ్ అంటే 8 o'clock, ఇప్పుడు వీళ్ళు పిల్లలకి ఆ టైంలో ఏం చేశానంటే ఆటో మాట్లాడాను వాళ్ళకి. పొద్దున్నే వాళ్ళకి అన్ని ప్యాక్ చేసి పెట్టి వెళ్ళేదాన్ని. ఆటో వచ్చే వరకు ఒక 1/2 hour వాళ్ళు దే యూస్ టు ప్లే అండ్ ఆటోలో వెళ్ళిపోయే వాళ్ళు నాకన్నా 1 hour ముందు వచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఒక 1 hour ఆడుకునేసరికి నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇట్లా 1 year అయిపోయింది. 1 yearలో చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు మాకేమైందంటే విజయవాడ వాజ్ ఎ కమర్షియల్ సెంటర్ ఫర్ బ్యూటీ. అక్కడ పెడితే హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది, పెట్టాలనే ఒక ఆలోచన వచ్చింది. అయితే నాకు 2 సిస్టర్స్కి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్స్ కానీ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. మీరు ఇక్కడే చేసుకోండి, ఎక్కడ అదర్ సిటీలో అవసరం లేదన్నట్టుగానే వాళ్ళు నో అన్నారు. అక్కడ పెడితే బాగుంటుంది, ఎక్స్పాండ్ చేయాలి బిజినెస్ని అనేది. ప్రతిసారి మీకు ఆ క్లారిటీ ఎలా ఉండింది? ఎందుకంటే ఒక చోట ఎర్న్ చేస్తున్నారు మీరు, అప్పుడే మళ్ళీ కొత్త బిగినింగ్, మళ్ళీ పిల్లల్ని సెట్ చేయాలి, మళ్ళీ ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ ప్రాఫిట్ అంతా తీసి ఇంకో దగ్గర పెట్టేస్తాము, ఎప్పుడు వాడుకోవడానికి ఉండదు. మీకు ఆ క్లారిటీ ఎలా ఉండింది? ప్రతిసారి రీఇన్వెస్ట్ చేయాలి. క్లారిటీ ఎలా ఉండిందంటే మాకు సికింద్రాబాద్కి వచ్చేవాళ్ళు, విజయవాడ క్లయింట్స్ 50% పైన విజయవాడ క్లయింట్స్ ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు సికింద్రాబాద్కి. సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు మాకు అక్కడ పెడితే హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది అని. మాకు తెలుసు అక్కడ బ్యూటీ సెంటర్స్ కూడా బాగా రన్ అవుతున్నాయి అక్కడ ఉన్నవి. అది బ్యూటీకి కమర్షియల్ సెంటర్ ఎప్పుడైనా కూడా, అంటే సెలూన్స్ కానీ అక్కడ చాలా బాగా రన్ అవుతూ ఉండేవన్నమాట. సో దానివల్ల అక్కడ పెడితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది అనేది మాకు అప్పటికే చాలా క్లారిటీగా తెలుసు, క్లయింట్స్తో మాట్లాడడం వల్ల దానివల్ల. సో కానీ వెళ్ళాలి ఎట్లా, నేను ఒక్కదాన్నే నేను వెళ్ళగలే పొజిషన్లో ఉన్నాను, వాళ్ళు మూవ్ అయ్యే పొజిషన్లో లేరు. కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయాలి బిజినెస్ని. ఎట్లా నేను కూడా అయ్యో పిల్లలు ఉన్నారు ఎట్లా అనేది, మంచి స్కూల్స్లో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి అక్కడ కూడా వెళ్ళి సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అనేది. సో అప్పుడు నేను పిల్లలతో మాట్లాడి కన్విన్స్ చేశాను వాళ్ళని, మరి మీరు బోర్డింగ్ స్కూల్లో 1 or 2 years ఉండగలిగితే ఐ కెన్ గివ్ యూ బెటర్ ఫ్యూచర్, మంచి ఇస్తాను, ఎప్పటికీ ఫర్ గుడ్ కాదు, 1 or 2 years ఉండండి మీరు, మళ్ళీ నేను చూసుకొని నేను షిఫ్ట్ చేస్తాను, నేనున్న చోటుకని షిఫ్ట్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను నేను. సో మీరు ఫర్ అట్లీస్ట్ ఒక 1-2 yearsకి అయితే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి కన్విన్స్ చేస్తే వాళ్ళు అంత అంటే హ్యాపీగా కాకపోయినా కూడా సరే అని ఇంకా ఓకే ఉందాము అనే దాంతో సరే అన్నారు వాళ్ళు. అది ఒక డిఫికల్ట్ ఫేజ్ అయి ఉంటుంది కదా పిల్లల్ని వదిలేసి. 100% లైఫ్లో మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ మీ, దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్. ఎట్లా అంటే పోనీ వాళ్ళని అక్కడ పెట్టి నేను కంఫర్టబుల్గా ఉన్నానంటే నేను ఐ వాజ్ ట్రావెలింగ్ బిట్వీన్ విజయవాడ అండ్ హైదరాబాద్. సో దిస్ వాజ్ అబౌట్ ఒక 8 months అంతే, 1 year మ్యాక్స్. సో తర్వాత మళ్ళీ వైజాగ్లో స్టార్ట్ చేయాలని క్లారిటీ. సో వైజాగ్లో స్టార్ట్ చేసి వైజాగ్లో ఓపెన్ చేసాం. వైజాగ్లో ఓపెన్ చేసి ఐ వాజ్ అంటే రోడ్ బై రోడ్ ఐ వాజ్ ట్రావెలింగ్ బిట్వీన్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వీక్లీ ట్వైస్. మీరు ఒక్కరే ట్రావెల్ చేసి? నేను ఒకదాన్ని ట్రావెల్ చేసేదాన్ని, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అప్పటికి వాళ్ళకి బయట వర్క్ చేయడానికి దే వర్ నాట్ అలౌడ్, అంటే తిరగడానికి కూడా. సో దే యూస్ టు టేక్ కేర్. My sister Annapurna used to take care of Himayat Nagar branch, Anupama used to take care of Secunderabad branch, which I
స్టార్టెడ్. ఈ 3 వీక్లీ ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ బై రోడ్ నేను తిరిగేదాన్ని. నాకు అక్కడ రెస్ట్ ఉండదు. అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్స్ ఇవ్వడము, నైట్ కార్ ఎక్కి ట్రావెల్ చేయడము, నైట్ అంతా కార్లోనే నా నిద్ర. మళ్ళీ డేలో విజయవాడకు వచ్చి విజయవాడలో కౌన్సిల్స్కి ఇచ్చి పడుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఇట్లా పిల్లల్ని చూసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ అన్ని అకౌంట్స్ చేసుకొని మేము వీక్లీ వన్స్, మాకు అప్పుడు ఒక సిస్టమ్ ఉండేది, వీక్లీ వన్స్ కూర్చొని అన్ని అకౌంట్స్ చేసుకోవడము, ఏమైంది ఎంతవరకు వచ్చింది, అప్పుడు జరిగిన ఈవెంట్స్ అన్నీ చెప్పుకోవడము. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది లేదు అక్కడ. సో గ్యాప్ రాకుండా ఉండడానికి అన్ని కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళం ఒక ఫ్యూ అవర్స్ కూర్చొని. సో అట్లా నేను ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ వచ్చినట్టే వచ్చేదాన్ని హైదరాబాద్కి. సో ఇట్ వాస్ డిఫికల్ట్ ఫేజ్. నాకు కూడా ఐ వాజ్ ఆల్సో నాట్ కంఫర్టబుల్. బట్ ఏంటంటే నాకు అప్పుడు ఒక ఎట్లయినా కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి పిల్లలకి అని ఒక జీల్ అనమాట. అంతే. నాకు అప్పుడు నిద్ర, ఇది పడుకోవాలి, కంఫర్టబుల్ ఏది ఇంపార్టెంట్ కాదు నాకు. డూ సంథింగ్, దట్ వాస్ ద ఓన్లీ మైండ్ సెట్ ఐ హ్యాడ్. సో అట్లా ఐ ట్రావెల్డ్ ఏ లాట్. వాళ్ళని మిస్ అయినప్పుడల్లా వచ్చి చూసుకునేదాన్ని, వాళ్ళతో మాట్లాడేదాన్ని. ఐ నో దే ఆర్ నాట్ మిస్సింగ్, బట్ దే వర్ టూ యంగ్. ఎంత దే వర్ జస్ట్ 8, 9, 10 అంతే. సో వచ్చినప్పుడల్లా బాధపడేవాళ్ళు వాళ్ళని చూసి. కానీ 2 years కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను, వాళ్ళని కన్విన్స్ చేశాను ఆ 2 years. దెన్ ఆఫ్టర్ 2 years నాకు స్లోగా ఏంటంటే నాకు తెలిసిపోతుంది కదా, వాళ్ళు బాగా చదివేవాళ్ళు ముగ్గురు, వాళ్ళ గ్రేడ్స్ కొంచెం కొంచెం తగ్గిపోవడము అది చూసాక దెన్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సో ఏం చేస్తున్నాను ఇంత పరిగెత్తి, నేను వీళ్ళ కోసమే కదా, వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టడీ, డజంట్ మేక్ సెన్స్ అని చెప్పి ఇమీడియట్గా అన్నీ వదిలేసి వచ్చేసాను హైదరాబాద్కి. వచ్చేసి ఐ టుక్ ఏ హౌస్, ఐ షిఫ్టెడ్ ఇమీడియట్లీ. ముగ్గురిని షిఫ్ట్ చేసిన తర్వాత అంటే ఎప్పుడు కూడా అన్నీ మేము డిస్కస్ చేసుకొని చేసేవాళ్ళం. ఐ యూస్ టు అంటే సిస్టర్స్తో కూడా మాట్లాడి చేసేదాన్ని. ఈ డెసిషన్ మట్టుకు నేను ఐ వాజ్ సో ఎమోషనల్, ఎవరు చెప్పలేదు. ఐ షిఫ్టెడ్, దట్స్ ఇట్. నేను సపోర్ట్ చేయలేదు ఆ టైంలో ఒక్కొక్క చైల్డ్ని పెట్టుకోవడం ఇంట్లో? అంటే సపోర్ట్ చేశారు. మై డాటర్ అనుష వాజ్ విత్ అన్నపూర్ణ దగ్గర, నా సెకండ్ సిస్టర్ దగ్గర ఉండింది ఫ్యూ మంత్స్. వాళ్ళకు కూడా దేవర్ విత్ ఇన్లాస్తో ఉండేది అన్నపూర్ణ కూడా. ఇట్ వాజ్ నాట్ న్యాచురలీ కదా. సో ఫ్యూ మంత్స్ ఐ కుడ్ సే. తర్వాత మళ్ళీ తీసి వాళ్ళని మూవ్ చేసేసాను, తీసుకొచ్చేసుకున్నాను నేను అందరినీ. సో ఆ పాయింట్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఫుల్గా లేదు? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, బట్ రెస్ట్రిక్టెడ్. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇన్లాస్, దే హ్యావ్ టు గెట్ అలాంగ్ విత్ సో మెనీ థింగ్స్. వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కిడ్స్ని చూసుకోవాలి, ప్లస్ వాళ్ళ ఇన్లాస్తో ఉన్నప్పుడు వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి. సో అట్లా కంప్లీట్గా వాళ్ళ మీద అట్లా పెట్టడానికి లేదు. సో నేను హాస్టల్లో ఉంచాను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. హాస్టల్లో కొన్నిసార్లు ఏమైందంటే అంటే వాళ్ళకి స్కిన్ ఎలర్జీ రావడము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయినాయి అనమాట. హెల్త్ ఇష్యూస్ రావడము, దాంతో మళ్ళీ షిఫ్ట్ చేశాను. కొన్నిసార్లు మా పిన్ని బాబాయ్ దగ్గర పెట్టాను కొన్ని రోజులు అనుషని. అట్లా అయిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో వాళ్ళ ఫ్యూచర్ కోసం అని ఇవన్నీ నేను చేస్తూ వాళ్ళని సఫర్ చేయడం కూడా వర్త్ కాదు, చాలు వాట్ ఎవర్ ఐ డిడ్ ఇట్ విల్ రన్. నేను మళ్ళీ వెళ్ళి ట్రావెల్ చేసి కూడా చూసుకోవచ్చు ఆ సెంటర్స్ అనుకొని బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చి ఇల్లు తీసుకొని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చేసాను బ్యాక్. అప్పుడు వాళ్ళకి ఫుల్ టైం కేర్ టేకర్ని, ఒక మేడ్ కమ్ కేర్ టేకర్ని, పెద్ద విమెన్ని పెట్టాను ఇంట్లో. తర్వాత ఒక డ్రైవర్ను పెట్టాను స్కూల్లో డ్రాప్ చేసి తీసుకురావడానికి. they were happy, they are back and they were happy and they were started focusing on their studies. and నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం, కూర్చొని ఈవినింగ్ వచ్చాక చదివించడం అట్లా చేసేదాన్ని. సో బ్యాక్ వచ్చిన తర్వాత దే ఆర్ కంఫర్టబుల్. కానీ ఆ 1 year మటుకు వెరీ డిఫికల్ట్ ఫేజ్ కదా మాకు, వాళ్ళకి నాకు కూడా డిఫికల్ట్ ఫేజ్. ఈవెన్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్, నేను తిరుగుతూ ఉన్నాను, ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత దే ఆర్ క్వైట్ కంఫర్టబుల్. అయితే నేను సిస్టర్స్తో కూడా డిస్కస్ చేయలేదు ఇది, నేను బ్యాక్ వస్తున్నాను, నేను వెళ్ళి చూసుకుంటాను అని కూడా. సో చూసుకుంటానన్నా కూడా వాళ్ళకి సడన్గా అయ్యో పెట్టేసి మళ్ళీ వదిలేసి వచ్చేసిందే అన్నట్టుగా వాళ్ళకు ఉండింది. నేను వదిలేసి రాలేదు, కానీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి వెళ్తాను. ఎనీహౌ నేను అక్కడ లేను, ఎక్కడ స్టేషన్ డై లేను, ట్రావెల్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి బేస్ చేసుకొని పిల్లల్ని పెట్టుకొని నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తాను, దే అట్లీస్ట్ నాతో ఉంటారు అనేది దట్ వాజ్ ఓన్లీ మై ఇదనమాట ఆలోచన. బిజినెస్ నడిపేటప్పుడు డస్ ఇట్ బికమ్ ఈజీ ఫ్యామిలీ మెంబర్స్తో బిజినెస్ చేయడం ఆర్ కొత్త వాళ్ళతో చేయడం బెటరా కొన్నిసార్లు? నో ఫ్యామిలీ మెంబర్స్తో చేయడం ఈజీ, కొత్త వాళ్ళతో అయితే కష్టం, గెట్ అలాంగ్ అవ్వడం కూడా కష్టం. ఇప్పుడు నేను ఇది ట్రావెల్ చేశాను, విజయవాడ ఓపెన్ చేశాను, వైజాగ్ ఓపెన్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ కొత్త వాళ్ళు అయితే నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకునేదాన్నేమో, నేను ఎందుకు ట్రావెల్ చేయాలి, నేను ఎందుకు ఓపెన్ చేయాలి, అక్కడ నాకేం వస్తుంది, నాకేం ఎక్స్ట్రా ఇస్తారు, ఈ నెగోషియేషన్స్ ఉంటాయి. బట్ బీయింగ్ ఎ ఫ్యామిలీ బిజినెస్ దట్ వాజ్ నాట్ దేర్.
జస్ట్ వీ షుడ్ గ్రో టుగెదర్, కంపెనీ గ్రో చేయాలి. అది మీ మైండ్ సెట్ కావచ్చు కదా, కొందరు విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా ఆలోచిస్తారు. అంటే యూజువల్లీ ఫ్యామిలీ మైండ్ సెట్ కాబట్టి, నేనైతే నా ఫ్యామిలీ కాబట్టి ఆ మైండ్ సెట్తో ఉన్నాను. నేనైనా కూడా వేరే పార్ట్నర్స్ అంటే నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను. వై షుడ్ ఐ గో అనేది క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు కదా, అండ్ వాళ్ళు కూడా సిచ్యువేషన్ చూసి అర్థం చేసుకొని ఇమీడియట్గా ఏం చేస్తారు, వెంటనే టైం టేబుల్ వేసుకొని ఓకే వీ టు జాయిన్ అని చెప్పి అక్కడ నుంచి ఈక్వల్గా పార్టిసిపేట్ చేసి అవుట్ స్టేషన్స్ కూడా అందరం ఒక టైం టేబుల్ వేసుకొని వీ హ్యావ్ స్టార్టెడ్ ట్రావెలింగ్. సో అందరు ట్రావెల్ చేయడంతో నాకు కూడా అవుట్ స్టేషన్ స్ట్రెస్ లేదు. పొద్దున వెళ్ళి సాయంత్రం రావడం, ఫ్లైట్స్ ఉన్న చోట ఫ్యామిలీ టైం మీకు వచ్చింది. నాకు వచ్చింది అప్పుడు 97. నేను స్టార్ట్ చేసింది 92లో. మేము 91, 92లో స్టార్ట్ చేస్తాం సికింద్రాబాద్, 92, 93 విజయవాడ, దెన్ వైజాగ్. ఇంకా అక్కడ నుంచి 6 monthsకి ఒకటి, 1 yearకి ఒకటి వైజాగ్, చెన్నై, బెంగళూరు, ఇట్లా మళ్ళీ బ్యాక్ వచ్చి రాజమండ్రి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకొక బ్రాంచ్ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళాం. టోటల్ 25 బ్రాంచెస్ ఏ ఇయర్ వరకు మీరు ఓపెన్ చేశారు? బిఫోర్ కోవిడ్ వరకు ఉన్నాయి మాకు. అంటే అందులో కొన్ని ఫ్రాంచైజ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో బిఫోర్ కోవిడ్ వరకు ఉన్నాయి. కోవిడ్లో కొన్ని ఏంటంటే, కోవిడ్ వల్ల కొన్ని మేము షట్ డౌన్ చేసామంటే, అప్పుడు కోవిడ్ టైంలో కొంచెం అన్సర్టెన్ ఉండింది, ఎంతవరకు కంటిన్యూ అవుతుందో వేవర్ నాట్ ష్యూర్. కొంతమంది ఓనర్స్ రెంట్ తగ్గించడానికి కూడా దేవర్ నాట్ విల్లింగ్. ఇట్లా రెంట్స్ కట్టుకుంటూ పోతే ఎట్లా అని చెప్పి కొంచెం నార్మల్ బ్రేక్ ఈవెన్ వరకు వస్తున్నాయి. చాలా హ్యూజ్ మార్జిన్స్ ఏమి లేవు, పర్వాలేదు అనుకున్నవి మామూలుగా కంటిన్యూ చేసే సెంటర్స్ అన్నీ కూడా మేము క్లోజ్ చేసాం అప్పుడు. కొన్ని సెంటర్స్, నాట్ సో మెనీ, బట్ చేసాం. వాళ్ళు ఏంటంటే, మేము మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం క్వాలిటీ మెయింటైన్ చేయలేదు, మాకు కూడా సరిగ్గా పే చేయలేదు రెమ్యునరేషన్ ఏమి. సో దానివల్ల జస్ట్ వాళ్ళు బ్రాండ్ వాడుకున్నారు. అందువల్ల స్లోగా ఒక్కొక్కటి అన్ని ఫ్రాంచైజ్ క్లోజ్ చేస్తాము. ఇప్పుడు దెర్ ఇస్ నో ఫ్రాంచైజ్ సెంటర్ ఎట్ ఆల్. అన్ని మా ఓన్ సెంటర్సే, అన్ని ప్రాపర్గా మేము సూపర్వైజ్ చేసుకుంటాం ఎట్ ప్రజెంట్. ఫ్యామిలీ బిజినెస్లో మీరు ఎదుర్కొనే కామన్ ఛాలెంజెస్ ఏముంటాయి? కామన్ ఛాలెంజెస్ అనేవి యూజువలీ వెదర్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆర్ పార్ట్నర్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు న్యాచురలీ ఏంటంటే మెనీ పీపుల్ విల్ ఇంటర్ఫియర్. అంటే గ్యాప్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయో అందరు ఇంటర్ఫియర్ అయ్యి కమ్యూనికేషన్ ఇది గ్యాప్ క్రియేట్ చేయడం జరుగుతుంది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు. సో ఈ ఇన్సెక్యూరిటీస్ కొంచెం ఉంటాయి బిజినెస్లో. రెండోది ఏంటంటే, ఒకరు యాక్టివ్గా ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంటారు, ఒకరు కూల్గా వచ్చింది చాలు మేము ఎంజాయ్ చేద్దాం లైఫ్ అనే మోడ్లో ఉంటారు, ఒకరు న్యూట్రల్గా ఉంటారు. ఇట్లా పార్ట్నర్స్ అన్ని డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. సో కష్టం. ఒకరేమో ఎక్స్పాన్షన్కి లాగుతూ ఉంటారు, ఒకటి చాలు అని బ్రేక్స్ వేస్తూ ఉంటారు. ఏంటంటే కూర్చొని ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చి అందరికీ యాక్సెప్టబుల్ ఒక డెసిషన్. బీయింగ్ ఎ ఫ్యామిలీ మాకేమయ్యేదంటే, మేము అట్లా కూర్చొని మాట్లాడుకొని ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చి, ఒకరు ఫాస్ట్గా పోయే వాళ్ళకి ఒకరు బ్రేక్ వేసేవాళ్ళు, ఒకరు వెళ్ళకపోతే ఒకరు పుష్ చేసేవాళ్ళు, వెళ్ళాలి నువ్వు, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, నీ స్కెడ్యూల్ ఇది అని. అట్లా మేము వీ యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్ కూర్చొని మాట్లాడుకొని. సో అది ఫ్యామిలీ కాబట్టి పాసిబుల్ అయింది. అదే పార్ట్నర్స్ అయితే ఇది బ్రేక్ అవుతుంది. అంత పేషెన్స్గా కూర్చొని, ఆర్ ఒకరు ఓకే వెళ్ళినా పర్లేదని సర్దుకొని, ఆర్ సిస్టరే కదా అని అట్లా ఉండదు యూజువల్లీ. సో ఫ్యామిలీ కాబట్టి వీ కుడ్ బ్యాలెన్స్ థింగ్స్ అనిపిస్తుంది. అట్లానే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి చాలా. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రెంగ్స్ తీసుకొస్తారు. అంటే ఒకరు ఫైనాన్సింగ్ బాగుంటుంది వాళ్ళకి, చాలా ఇంపార్టెంట్ బిజినెస్కి. అండ్ ఒకరు అంబియన్స్, తర్వాత క్లీన్లీనెస్, తర్వాత డిసిప్లిన్, వాటి మీద ఫోకస్ చేస్తారు. ఒకరేమో టెక్నాలజీ అంటే అప్గ్రేడ్ చేసుకోవడము, తీసుకురావడము, కంపెనీలోకి ఇంట్రడ్యూస్ చేయడము, ఎక్స్పాన్షన్కి హెల్ప్ చేయడం, ఇట్లాంటివి ఒకరు చేస్తారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మొత్తం డిఫరెంట్ స్కిల్ సెట్స్ వస్తాయి. అండ్ ఒకరిని చూసి ఒకరు మిగతా స్కిల్ సెట్స్ నేర్చుకుంటాము. ఇట్లా హెల్ప్ అవుతుంది బిజినెస్కి. సో ఇట్స్ ఆల్ అబౌట్, అంటే పాజిటివ్ థింకింగ్ ఉండి మనము పాజిటివ్స్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బట్ ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం కొంచెం. అది ఫ్యామిలీ కాబట్టి, సిస్టర్స్ కాబట్టి, మేము దట్టు సిస్టర్స్ కాబట్టి అడ్జస్ట్ కాగలిగామేమో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇందులో మళ్ళీ మా ఇన్లాస్ది అంటే హస్బెండ్స్తో ఉంటే వాళ్ళ రోలు అవన్నీ కూడా ఉన్నా కూడా, బీయింగ్ ఎ విమెన్ వీ కుడ్ బ్యాలెన్స్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ అనిపిస్తుంది. ఆల్ ది ఇయర్స్ మేము ఇన్నేళ్ళు కంటిన్యూ చేయగలిగామంటే బికాస్ ఆఫ్ దాట్. అండ్ ఇన్నేళ్ళు కంటిన్యూ చేసి కూడా ఏ రోజు మేము గట్టిగా గొడవ పడ్డదో, అర్చుకున్నదో, లేకపోతే కొట్లాడుకున్నది ఏమీ లేదు. ఏమన్నా ఉంటే ఉండేవేమో మైండ్లో, కానీ వీ యూస్ టు డిస్కస్, వీ యూస్ కమ్ టు ఏ వన్ కంక్లూజన్కి వచ్చేవాళ్ళం, వీ యూస్ టు క్లోజ్ ఇట్ ఆఫ్. కానీ ఎప్పుడు కూడా అంటే బిజినెస్కి ఎఫెక్ట్ అయ్యేటట్టుగా ఎప్పుడు ఏమీ చేసుకోలేదు. మీరు ఎప్పుడైనా మీ ఓన్ లైఫ్ని చూసుకున్నప్పుడు నా లైఫ్ యాక్చువల్లీ కష్టంగా ఉంది, హార్డ్గా ఉంది, నాకు యాక్చువల్లీ చాలా థింగ్స్ అన్ఫేర్గా జరిగాయి అని మీకు ఆ ఆలోచన వస్తుందా? నాకు ఆలోచన
బ్యాక్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేదు. వెన్ ఐ వాజ్ ఇన్ ద వెడ్డింగ్ ఈ ఆలోచన వచ్చేది, నాకు అన్ఫేర్గా జరిగాయి అని. ఇది ఎందుకు వచ్చేదంటే, నాట్ దట్ నేను ఒక ప్లేస్కి వెళ్ళి ఉన్నాను, నేను కంఫర్ట్గా లేను, అక్కడ గ్యాస్ స్టవ్ లేదు, ఆర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటి గురించి కాదు. ఏంటంటే మా హస్బెండ్కి కూడా రిలేషన్ ఉండేది కాదు సిస్టర్స్తో ప్రాపర్గా, మా ఇంటికితో మా పేరెంట్స్తో రిలేషన్ ఉండేది కాదు. ఏంటో లైఫ్ లీడ్ చేస్తున్నా నేను అనేది ఒకటి ఇది. సో టాక్సిక్గా అనిపించేది రిలేషన్షిప్ అంతా కూడా. సో అండ్ దెన్ మై పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికో లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వగలిగాననే కాన్ఫిడెన్స్ అక్కడ లేదు. అట్లా సో మెనీ థింగ్స్ యూస్ టు బాదర్ మీ. అప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు నాన్న కూడా ఇట్లా మా ఫాదర్ కూడా ఎందుకు ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా ఇట్లా చేశారు, ఎందుకు నేచర్ కూడా కనుక్కోలేదు ఎందుకు అని కూడా సమ్ టైమ్స్ ఐ యూస్ టు ఫీల్. బట్ వన్స్ ఐ కమ్ బ్యాక్ ఐ నెవర్ థాట్ దట్. నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. అసలు నేను దాని గురించి నేను ఆలోచన కూడా ఎక్కువ చేయలేదు, ఎందుకంటే అది ఏదో పూర్వజన్మలో జ్ఞాపకాలు అనుకున్నట్టుగానే ఉంచాను దాన్ని. ఐ నెవర్ ఫ్రెష్ అండ్ ఇట్ అప్. ఎప్పుడు కూర్చొని బాధపడేదాన్ని కాదు. ఫస్ట్ ఐ టుక్ 1 to 2 months టు రికవర్ మై సెల్ఫ్. వన్స్ ఐ రికవర్డ్, దట్స్ ఇట్. ఇంకా దాని గురించి ఆలోచన చేసి బాధపడడం కూడా నేను చేయలేదు ఎప్పుడు, ఎందుకంటే నాకు టైం వేస్ట్ అనిపించేది. అది కూడా వై షుడ్ ఐ వేస్ట్ మై టైం. ఒక 9 years ఇంప్రిజన్మెంట్ ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎంత ఎనర్జీ ఉంటుందో అట్లా నేను నా లైఫ్ అంతా నాకు కంప్లీట్గా ఓపెన్ అయింది. నాకు వై షుడ్ ఐ గో బ్యాక్ అగైన్ ఇన్ టు ఇట్ అన్నట్టుగా ఉండింది నా మైండ్ సెట్. ఐ సెడ్ నో. సో తర్వాత నాకు ఏది ప్రాబ్లం అనిపించలేదు, నేను ఎప్పుడు బాధపడలేదు దేనికి, ఏ రోజు కూర్చొని ఏడవలేదు, ఏ రోజు తీసుకున్న డెసిషన్కి రిపెంట్ అవ్వలేదు. సో ఐ వాజ్ స్ట్రాంగ్ ఎనఫ్. ఎందుకంటే నేను చూసిన లైఫ్కి నాకు అన్ని చిన్నగా కనిపిస్తాయి. అది కూడా ఒక డ్రాబ్యాక్ ఏమో అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. అంటే ఎప్పుడైనా డాటర్స్ ఏదైనా షేర్ చేసినా, ఇంకెవరైనా సిస్టర్స్ ఏదైనా షేర్ చేసినా చిన్నగా కనిపిస్తుంది. ఇదేముంది, దిస్ ఈజ్ నాట్ ఫర్ దెమ్, దట్స్ బిగ్ థింగ్. సో నా దగ్గర నుంచి అది అయ్యో అయిందా అని రెస్పాన్స్ రాకపోయేసరికి వాళ్ళు కూడా షీ డజంట్ కేర్ ఏమో అన్నట్టుగా దే ఫీల్. బట్ దే డిడ్ంట్ నో వాట్ లైఫ్ హ్యావ్ సీన్ ఫర్ మీ, దట్ ఈస్ వెరీ మైనర్ థింగ్ ఫర్ మీ. సో మళ్ళీ నేను గుర్తు చేసుకొని, ఓహో నేను ఇట్లా అనుకుంటున్నానేమో, మేబీ ఫర్ దెమ్ దట్స్. ఎందుకంటే మీకు ఆ ఇమ్యూనిటీ వచ్చింది, ఆ స్ట్రెంగ్త్ వచ్చింది నాకు. దట్స్ ఏమంటారు కదా, ఒక వైట్ పేపర్ మీద ఒక గీత గీస్తే అది పెద్దగా కనిపిస్తుంది, పక్కన పెద్ద గీత గీస్తే అది చాలా చిన్నగా అవుతుంది. అట్లా నాకు అన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి లైఫ్లో అయ్యే ఈవెంట్స్ అన్నీ కూడా. ఇట్స్ ఓకే, వీ కెన్ ఫేస్ ఇట్, ఇందేముంది, ఇది అయిపోతే ఇంతే కదా అన్నట్టుగానే ఉంటుంది. సో నా మైండ్ సెట్ ఎట్లా అంటే, వస్తుంది ప్రాబ్లం, వచ్చిన ప్రాబ్లం అదే పోతుంది, మనం స్ట్రాంగ్గా ఉండాలి ఆ టైంలో, అంతే. దట్స్ మైండ్ సెట్ ఐ హ్యావ్ నౌ. సో నేను పాస్ట్లోకి వెళ్ళి రిగ్రెట్ అవ్వను, ఫ్యూచర్ తలుచుకొని ఎక్కువ ఇన్సెక్యూర్డ్ అవ్వను. ఐ ట్రై టు బీ ఇన్ ప్రజెంట్, ఐ గో విత్ ద ఫ్లో, అంతే. అట్లా నా పర్సనాలిటీ అట్లా అయిపోయింది. విక్టిమ్ మెంటాలిటీ లేదు, అస్సలు లేదు. నేను ఐ నెవర్ షేర్డ్ దీస్ థింగ్స్, ఈవెన్ డీటెయిల్గా నా పిల్లలతో కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. వాళ్ళకి తెలిసినవి ఏమన్నా ఉంటే మా సిస్టర్స్ చెప్తారు ఎప్పుడైనా, సో వితౌట్ నోయింగ్ మీ. కానీ నేను ఎప్పుడు వాళ్ళకి ఐ నెవర్ షేర్డ్ ఎనీథింగ్, ఐ నెవర్ టోల్డ్ ఎనీ బ్యాడ్ అబౌట్ దేర్ ఫాదర్ ఆర్ ఎనీథింగ్. తర్వాత ఎప్పుడు కూడా ఒక్కసారి బయటకు వచ్చానంటే నేను ఎప్పుడు కూడా, అంటే నాది పోగొట్టుకొని వచ్చాను తప్ప యాన్సిస్టర్ ప్రాపర్టీ కూడా ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ ఎ వైఫ్గా మా కిడ్స్కి రావాల్సిన లీగల్ ఇది కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళని కూడా అట్లా మైండ్ సెట్ అట్లా ప్రిపేర్ చేయలేదు. సో ఎప్పుడైనా నా కొడుకు అన్నా కూడా నేను చెప్పేదాన్ని, నీకు ప్రిపేర్డ్ ఉండు, దానివల్ల వచ్చే స్ట్రెస్ కాన్సిక్వెన్సెస్ కావాలనుకుంటే గో ఫర్ ఇట్ అని. ఒకసారి నేను అనేసరికి నెవర్ లుక్ బ్యాక్, అసలు అమ్మ అవసరం లేదమ్మా అని. అట్లా యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉన్నా ఏది ఉన్నా కూడా వి నెవర్ ఎక్స్పెక్ట్, అంటే పిల్లలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఏ రోజు కూడా ఎందుకు దాంట్లో వేస్తే కోట్లు వేస్తే బ్లాక్ అయి ఉంటుంది కదా ఇట్లా చాలామంది చెప్పారు రిలేటివ్స్. కానీ నో, బయటకు వచ్చాము అదే చాలు, హెల్దీగా సేఫ్గా బయటకు వచ్చాము చాలు, దట్స్ ఎనఫ్ అన్నట్టుగానే. వచ్చిన తర్వాత కూడా నాకు ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఐ వెంట్ టు మహిళా కోర్ట్, ఐ హ్యావ్ టు ఫైట్ ఎ లాట్ ఫర్ ఇట్. సో అప్పుడు పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మహిళా కోర్టుకి వెళ్ళి మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి దాన్ని కేసు వచ్చిన తర్వాత కూడా నాకు మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు పనిష్ మై ఎక్స్ హస్బెండ్, ఓన్లీ మై ఇంటెన్షన్ ఈజ్ టు సేఫ్ గార్డ్ మై చిల్డ్రన్ అండ్ మై సెల్ఫ్, అంతే. అప్పుడు నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఏది ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే నా పర్పస్ అయిపోయింది, బయటకు వచ్చాను, ఐఎమ్ సేఫ్ అనుకొని ఏది కూడా ప్రొవైడ్ చేయలేదు. ఐ లెఫ్ట్ ద కేస్ లైక్ దాట్. అండ్ దెన్ దాని తర్వాత కూడా 9 years టుక్ ఫర్ మీ టు టేక్ ద డివోర్స్. సో 9 years కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. మధ్యలో పిల్లలు దే యూస్ టు మిస్ దేర్ స్కూల్, అంటే వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలన్నప్పుడల్లా వాళ్ళు అబ్బా వెళ్ళాలమ్మా స్కూల్ మిస్ చేసి అన్నట్టుగా, వాళ్ళకి ఆ స్కూలే బెస్ట్. చాలామంది పిల్లలు స్కూల్ మిస్ అవుతున్నామంటే దే ఫీల్ హ్యాపీ. వాళ్ళకి కరెక్ట్గా హియరింగ్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి
అట్లా సమ్ వి మేనేజ్డ్. అప్పుడు టిల్ డైవోర్స్ ఇట్ వాస్ రియలీ టఫ్. నేను వచ్చిన తర్వాత కూడా చాలామంది కామెంట్ చేశారు, అంటే మా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు, విజిట్కి వచ్చిన వాళ్ళు, అయ్యో మై ఫాదర్స్ని అంటే నాన్నగారి పేరు తిరుపతి రావు అనమాట. సో ఈ తిరుపతి 5 పిల్లల్ని పాపం పెంచి 4 పెళ్ళిళ్ళు చేశాడు ఆడపిల్లలకి, మళ్ళీ ముగ్గురు పిల్లల్ని పెంచాలి ఇప్పుడు, అయ్యో పాపం అంటుంటే నేను అప్పుడు అంత దాంట్లో కూడా నేను చెప్పేదాన్ని, ఎందుకు పెంచుతారు, నేను ఉన్నాను కదా మదర్ని, నేను పెంచుకుంటాను నా పిల్లల్ని, నాన్నగారితో ఏం పని, హీ డజంట్ నీడ్ టు, నేను ఉన్నాను కదా అని. అప్పుడు వినేవాళ్ళు. తర్వాత మా సిస్టర్స్ చెప్తారు, అప్పుడు ఎంత ఇది నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాము నువ్వు అన్నట్లు చెప్తూ ఉంటే, బట్ యూ మేడ్ ఇట్ రియలీ అని వాళ్ళు మా సిస్టర్స్ చెప్తారు తర్వాత అన్నమాట. సో అప్పట్లో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటారు డెఫినెట్గా. నేను ద వే నిజంగా మై ఇంటెన్షన్ వాజ్, అవును ఆయన ఎందుకు పెంచుతారు, నేను ఉన్నాను కదా అని మై ఇంటెన్షన్ వాజ్ దట్, నాట్ దట్ మై నాన్నగారిని ఏదో ఇది అనాలని కాదు అప్పుడు, కానీ అట్లా చాలా చేసుకుని ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్. ఈరోజు యాక్చువల్లీ మనము బయట సమాజంలో చూస్తే చాలామంది విమెన్ మ్యారేజెస్లో ఉంటారు. అది ప్రిటీ మచ్ అది మ్యారేజ్ అని ఒక సోషల్ స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుంది, కానీ దాంట్లో ఒక సిక్ యూనిట్ లాగానే ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ టాక్సిక్గానే ఉంటుంది, పెద్ద హెల్దీ రిలేషన్షిప్ ఉండదు. కానీ దాని నుంచి బయటికి రారు, ఎందుకంటే ఒకటి సొసైటల్ స్టిగ్మా, ఇంకొకటి పర్సనల్ ఫియర్, బయటికి వచ్చి నేను ఏమైనా చేసుకోగలుగుతానా, లేకపోతే ఉన్నది కూడా కంఫర్ట్ పోతుంది అని. దానివల్ల నెగిటివ్ సైడ్ ఏంటి అంటే ఇమోషనలీ ఇంకొంచెం డిప్రెస్ అవ్వుకుంటూ ఉంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఉన్న ఎన్వైరన్మెంట్ ఇంకా కొంచెం నెగిటివ్ అవుతుంది, కిడ్స్కి కూడా హెల్ప్ అవ్వదు. ఇలాంటి విమెన్కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? మామూలుగా 2 things ఇందులో. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇట్స్ డెసిషన్ ఈజ్ ఈజీ ఆల్వేస్. వెన్ కిడ్స్ ఆర్ ఇన్వాల్వ్, న్యాచురలీ పిల్లలకు అటాచ్మెంట్ ఫాదర్తో బాగా ఉందనుకోండి, అప్పుడు పిల్లల గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. సో వాళ్ళదేంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి, ఎందుకంటే న్యాచురలీ మనం డిస్కస్ చేసుకున్నట్టు వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ దీస్ ఆర్ ద థింగ్స్, అంటే ఎవ్రీ కేస్ ఈజ్ డిఫరెంట్. ఇట్స్ డిఫికల్ట్ టు జడ్జ్ ఎనీవన్. ఇక్కడ నుంచి మనకు వాళ్ళు ఏం గోత్రూ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు అనేది ఓన్లీ వాళ్ళకి మట్టుకే తెలుస్తుంది. దీస్ ఆల్ ఆర్ పర్సనల్ థింగ్స్ చాలా మట్టుకు. సో ఎవరైనా కూడా నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఐదర్ ఉండగలిగితే హ్యాపీగా అడ్జస్ట్ అయి ఉండాలి, అది కూడా హ్యాపీనెస్ అందులోనే క్రియేట్ చేసుకోవాలి, ఆర్ యూ టేక్ ఎ డెసిషన్, కమ్ అవుట్, జస్ట్ కమ్ అవుట్, మేక్ ఇట్ ఎ డెసిషన్, కమ్ అవుట్ అండ్ ట్రై టు హ్యాపీ. మనకి ఉన్న ఈ షార్ట్ లైఫ్లో మనం సఫర్ అవుతూ ఎవరూ హ్యాపీగా లేకుండా డజంట్ మేక్ సెన్స్. ఇప్పుడు సొసైటీ కోసం ఎన్ని రోజులు ఆలోచిస్తాము? సొసైటీ ఈజ్ టు సర్టన్ ఎక్స్టెంట్. మనం చిన్న వాటి గొడవలు బయటికి రమ్మనడం అని చెప్పదు సొసైటీ కూడా. వెన్ యూ ఆర్ రియలీ సఫరింగ్, ఐ డోంట్ థింక్ సో సొసైటీ కూడా నువ్వు అట్లానే ఉండు, అందులోనే హెల్త్ స్పాయిల్ చేసుకో, అందులోనే నువ్వు చనిపోయినా అక్కడే పోమని సొసైటీ కూడా చెప్తుందని నేను అనుకోను. మా రోజుల్లో కూడా సొసైటీకి కూడా ఎక్స్పోజర్ ఉండదు ఏం జరుగుతుందో. సో తెలియని వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేస్తే చేసుకోవచ్చు, బట్ వీ నో వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ సెల్ఫ్. నేనైతే అలాగే థింక్ చేస్తాను. మనల్ని ఆన్సర్ చేసుకోగలిగితే చాలు. సొసైటీ కోసం ఆలోచించి మన జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి. సో ఈ విషయంలో ఎవ్రీబడి హ్యాస్ టు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది దే కెన్ డిసైడ్ అబౌట్ దెమ్ సెల్ఫ్ అనిపిస్తుంది. బట్ వన్ హ్యాస్ టు డిసైడ్ అండ్ ఐదర్ కమ్ అవుట్ నార్ ట్రై టు బీ హ్యాపీ ఇన్ ద ప్రజెంట్ లైఫ్. ఏదో ఒకటి లేకుండా కన్ఫ్యూజన్లో ఉండి అక్కడ హ్యాపీగా లేక డెసిషన్ ఉంటే కొంచెం కష్టమే. అది ఇట్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్. మీరు 23 years ఉన్నప్పుడు అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? ఇప్పుడు వెన్ యూర్ 63, ఇప్పుడు ఇంత లైఫ్ చూసిన తర్వాత మీ పర్సనల్ గ్రోత్ ఎలా ఉంది? ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంది? అప్పటి నుంచి ఇప్పటికీ కాన్స్టాంట్గా నేను గ్రో అవుతూనే ఉన్నాను, సమ్ ఆర్ ద అదర్ వే, విత్ మై ఓన్ ఎఫర్ట్స్. అంటే బిజినెస్ పరంగా చూసుకున్నా ఐ ఆల్వేస్ అప్డేట్ మై సెల్ఫ్. ఏదో ఒకటి వర్క్షాప్స్, సెమినార్స్ ఇంట్రెస్ట్గా అటెండ్ చేస్తూ అప్డేట్ చేసుకుంటాను నేను. అట్లనే పర్సనల్ గ్రోత్ చూసుకున్నా కూడా నేను పర్సనల్గా కూడా ఎప్పుడు ఫిజికల్గా, మెంటల్గా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాను. ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాను, అట్లానే మెంటల్ కూడా నేను స్పిరిచువల్గా పూజ, జపం అవి చేస్తూ ఉంటాను. అట్లానే ఐ ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, క్రియా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో ఐ కీప్ అప్డేటింగ్ నా మైండ్ సెట్ కూడా. నేను వీలైనంత మట్టుకు అరౌండ్ పీపుల్లో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మైండ్ సెట్లో పాజిటివ్సే చూస్తాను నేను. మిగతా ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ some are the other different వేరే qualities kuda. So I see only positives, I try to talk only positives. That gives me happiness, not for others.
వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది దానివల్ల, నాకు కూడా హ్యాపీనెస్ అదే. సో నా మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. నేను ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళ తరఫు నుంచి కూడా వాళ్ళకేం ప్రాబ్లం ఉందని కూడా ఆలోచించే మైండ్ సెట్ ఇప్పుడు నాకు వచ్చింది. ఎందుకంటే యూజువల్లీ ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంతసేపు మనమే విక్టిమ్ అనుకుంటాం. బట్ ఎదుటి పర్సన్ కళ్ళతో వాళ్ళ మైండ్ సెట్తో ఆలోచిస్తే కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండొచ్చు. సో ఆ మైండ్ సెట్ వచ్చింది ఇప్పుడు నాకు. సో ప్రతి పర్సన్ది కూడా నేను వాళ్ళ మైండ్ సెట్తో కూడా ఆలోచించడం నేర్చుకున్నాను. సో ఓవర్ ఏ పీరియడ్ ఐఎమ్ ట్రయింగ్ టు గ్రో. ఎంత నేర్చుకున్నా మనం నేర్చుకునేది కొంతే ఉంటుంది, చాలా ఉంటుంది నేర్చుకునేది. సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. నాట్ దట్ ఐ లర్న్ట్ ఎవ్రీథింగ్ ఆర్ పర్ఫెక్ట్. వాట్ ఎవర్ ఐ కుడ్ కంపారిటివ్లీ బిఫోర్తో ఐఎమ్ ఏ బెటర్ పర్సన్ నవ్ అని నేను అనుకుంటున్నా. ఇంకా బెటర్ చేసుకోవడానికి ఐ కీప్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. బట్ డూ యూ థింక్ మీరు పక్క వాళ్ళని ఎంత అయితే అర్థం చేసుకుంటారో వాళ్ళ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ కూడా వస్తుంది కదా, వీళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి నేను బ్యాడ్ బిహేవియర్ పుటప్ చేయొచ్చు, సో దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా? ఏమున్నా కూడా నేను తీసుకునేది ఏంటంటే, ఒక పర్స్పెక్టివ్ ఏంటి అంటే సంబడీ హూ ఇస్ సఫరింగ్ క్యాన్ గివ్ అవుట్ దట్ సఫరింగ్. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో లోపల వాళ్ళే పక్క వాళ్ళకైనా ఆ సఫరింగ్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే, వాళ్ళ మైండ్ సెట్ హెల్దీ ఉంటే యూజువలీ అలాంటి టాక్సిక్ బిహేవియర్ ఏ సిస్టంలో ఉండదు. ఐ అగ్రీ విత్ యూ. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఐ రియలైజ్డ్ ఆల్ దీస్ ఇయర్స్ విత్ మై ఎక్స్పీరియన్స్, వీ కెన్ చేంజ్ ఓన్లీ అవర్ సెల్ఫ్. వీ కెన్ నాట్ చేంజ్ ఎనీబడి ఆన్ దేర్. We cannot change. That's for sure. So only we can change ourselves. That too for our peace. ఎవరిని ఉద్ధరించడానికి కాదు, మన పీస్కి. మనం ఎంత మార్చుకోగలమో మనల్ని మార్చుకోగలం, కానీ చుట్టుపక్కల ఎవరిని మార్చలేము. అది భ్రమ. నేను ఒకప్పుడు నా మ్యారీడ్ లైఫ్లో ఉన్నప్పుడు అలాగే అనుకునేదాన్ని. లవ్తో ఆర్ గివింగ్తో వీ కెన్ చేంజ్ పీపుల్, రియలైజ్ అండ్ నో వన్ రియలైజ్. ఓన్లీ థింగ్ వీ కెన్ రియలైజ్, వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఓన్లీ మంత్ర ఐ ఫాలో. సో ఎవరు అడ్వాంటేజ్ తీసుకున్నా, మేబీ నా పర్సనాలిటీ కూడా ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ గివర్. సో నాకు ఎక్స్పెక్టేషన్ ఏ రిలేషన్షిప్లో ఎవరి దగ్గర నేను ఎక్కువ పెట్టుకోను, నేను అందుకే డిసప్పాయింట్ కూడా అవ్వను. కాబట్టి నేను ఆ పొజిషన్లో నన్ను నేను పెట్టుకోవడానికి ఇష్టపడతాను, కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ అవ్వను. ఐఎమ్ హ్యాపీ దట్ వే. మీరు 30sలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఫస్ట్ బ్రాంచ్ మంచిగా టేక్ ఆఫ్ అయ్యింది, మీరు అప్పుడు మీ ఐడియా ఆఫ్ సక్సెస్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది మీ ఐడియా ఆఫ్ సక్సెస్, అండ్ వాట్ డస్ సక్సెస్ మీన్ టు యూ? సో అప్పుడు when we reached to break even, we were happy that we felt success. We got recognition everywhere. People recognized us. We did a lot of shows. We thought that was success. But now, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్లో కూడా యాజ్ వీ గ్రో, ఇఫ్ దట్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్, దట్ ఈస్ సక్సెస్. అంటే ఒక వర్క్ని వర్క్లా కాకుండా మనం ఒక హ్యాపీనెస్తో చేసినప్పుడు అది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది, అది ఆటోమేటిక్గా సక్సెస్ ఇస్తుంది. మనం చాలా సక్సెస్ చేసి, చాలా ఎర్న్ చేసి కూడా అది మనం ఒక పనిలాగా స్ట్రెస్ఫుల్గా చేస్తూ, అబ్బా ఇంత కష్టపడ్డాము, మన డే పోయిందని అనుకున్న రోజు, ఐ డోంట్ థింక్ దట్స్ అ సక్సెస్. యు ఆర్ ఎర్నింగ్ మనీ. నీ లైవ్లీవుడ్కి నీకు ఎంత కావాలో నీ స్టాండర్డ్కి అంతే నీకు అవసరం. బియాండ్ ఆల్ పేపర్ మీదనే ఉంటుంది. సో మన లైఫ్ స్పాయిల్ చేసుకొని దాన్ని బిల్డ్ చేయడం వల్ల వీఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. సో దట్స్ నాట్ ఎ వైస్ థింగ్. యాజ్ లాంగ్ యాజ్ వెన్ యూ డూ, యు ఆర్ ఎంజాయింగ్, దట్స్ గుడ్. You are not putting your health దానికి ప్రాణంగా పెట్టట్లేదు. At the same time you are enjoying what you are doing. For me now the success is you should enjoy what you are doing. However hard it is, you don't feel that it is very hard, you are working so much. So now I'm enjoying. Now I'm still working. Not that I need to work or anything. I can retire or I can stay at home. But I enjoy my work. So I didn't want to miss that enjoyment also, whatever I'm doing. So my definition now, with my experience, is that one should enjoy whatever they are doing. At the end of the day, అన్నీ చేసుకొని బాగా సంపాదించి నేను అన్నీ మిస్ అయ్యాను, నేను చాలా కష్టపడ్డాను అని బాధపడాల్సి వస్తే ముందు పడకపోవడమే నయం. ఎందుకు పడాలి? దానికోసం మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కంఫర్టబుల్, అవర్ లైవ్లీవుడ్ ఈజ్ రన్నింగ్, సో వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. మీ బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటి అంటే, వెన్ యూ లుక్ ఎట్ పీపుల్ టుడే అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ త్రూ యువర్ రిలేషన్షిప్స్? both it can be your children, it can be sisters కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా ఎంప్లాయీస్ కావచ్చు. మీ బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏముంది పీపుల్ గురించి? ఎప్పుడైనా కూడా బిగ్గెస్ట్ లెర్నింగ్, మనం ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు దేని మీద కూడా. డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. దట్ గివ్స్ యూ బేసిక్ హ్యాపీనెస్. సో ఇది ఇట్లా నేను ఇట్లా చేస్తే నాకు ఇట్లా అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్, అట్లా అవ్వకపోతే యూ గెట్ డిసప్పాయింటెడ్. సో నేను యూజువల్లీ ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను చేయగలిగే చేస్తే ఐ గెట్ అలాంగ్. ఐ లెర్న్ దట్ విత్ మై ఎక్స్పీరియన్స్.
ఎక్కడైనా ఎనీ రిలేషన్షిప్లో వెదర్ ఇట్స్ అవర్ కిడ్స్, అవర్ ఓన్ సిస్టర్స్, పేరెంట్స్, ఇట్లా ఉండాలి, నేను ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఇది చేయలేదు రిటర్న్ అంటే అక్కడ దేర్ వి గెట్ అప్సెట్. ఐదర్ వీ విల్, మనం హ్యాపీగా ఉండవు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో నేను నా పర్సనాలిటీ ఏంటంటే నేనేమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా దట్స్ ఓకే టు మీ. సో ఆ మైండ్ సెట్తోనే ముందుకెళ్తాను. సో అది నేను నేర్చుకున్న లెసన్ కూడా అది, ఐ కెన్ సే. బట్ రిలేషన్షిప్స్లో తీసుకోవడం, గివ్ అండ్ టేక్ రెండు ఉంటాయి. తీసుకుంటాము, చేస్తాము. ఊరికే ప్రతి రిలేషన్షిప్లో ఇస్తూనే పోతుంటే కూడా అక్కడ ఒక ఇంబ్యాలెన్స్ లాగా వచ్చేస్తుంది. అవును. ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎలాగో నాకు ఇవ్వలేవు కాబట్టి నేను ఇస్తానులే, అది ఆటోమేటిక్గా అది అయిపోతుంది. పీపుల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో బట్ డూ వాట్ యూ నీడ్ టు డూ. బట్ వాళ్ళకి నువ్వు పర్వాలేదు, నువ్వేం చేయకపోయినా చెప్పకపోయినా మన మైండ్లో ఎక్స్పెక్టేషన్ మనం డిలీట్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. We don't need to inform them that you don't need to do anything to me back. I'm doing this. When you do, they are obligated to do back. If they don't do that, they don't reciprocate, you don't get upset. ఎందుకంటే చెయ్యని వాళ్ళతో మనం అప్సెట్ అయ్యి కూడా సాధించేది ఏమీ లేదు. మన బ్రెయిన్ స్పాయిల్ చేసుకోవడం, మన టైం స్పాయిల్ చేసుకోవడం. సో నాకేం నువ్వు చేయకు, నేను చేస్తాను, ఎవరితో నేనేం చెప్పను. బట్ నా మైండ్లో నేను ఎక్స్పెక్టేషన్ డిలీట్ చేసి పెట్టుకుంటాను. వస్తే ఓహో బోనస్ అనుకుంటాను, ఐ ఫీల్ హ్యాపీ, ఓకే ఐఎమ్ గెటింగ్ బోనస్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుంటాను. సో దట్ కీప్స్ మీ హ్యాపీ. జస్ట్ ఫర్ మై హ్యాపీనెస్ ఐ డూ దట్. ఐఎమ్ నాట్ అడ్వైజింగ్ ఎవ్రీ వన్ టు డూ ద సేమ్. ఓకే, సో మెనీ ఆఫ్ యువర్ లైఫ్ లెర్నింగ్స్, లెసన్స్ మాతో షేర్ చేశారు ఈరోజు. కొన్నిసార్లు మనము సొంతంగా ఇవన్నీ గో త్రూ అయితే తప్పించి కొన్నిసార్లు నేర్చుకోలేము ఇలాంటి లెసన్స్. కానీ మీ జర్నీ త్రూ మా కోసం షేర్ చేశారు. ఆల్సో నేను ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో అనుకునేదాన్ని, ఎవరో మీ స్టోరీ చెప్పారు నాకు. సో అప్పట్లో చాలా బాధపడేదాన్ని, ఆలోచించేదాన్ని ఎందుకు జరుగుతాయి ఇలాంటివి అని. But I think you have grown so much as a person and you make all of us so proud. So thank you so much. My pleasure, Amma. My pleasure to be here today. Thank you so much for watching this episode till the end. We as a team put in many hours of work to curate each episode. If you like our content, you can support us by subscribing to our channel and hitting the bell icon. And we promise to get better and bigger together.